రైట్. మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేదా పాలినామియల్స్ బహుపదులను కష్టం అంటారు. రైటా ఆల్జిబ్రా షీట్ నెంబర్ 4లో ఉంటుంది. రైటా వీడియో చూసేవాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్వశ్చన్స్ ఆడ చూసుకోండి. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు అంటే మీకు ఒక నార్మల్గా వర్గ సమీకరణం అంటారు. స్క్వేర్ ఉంటే వర్గ సమీకరణము, 3 ఉంటే గిన ఏమంటారు, 3 ఉంటే గిన క్యూబిక్ ఈక్వేషన్ అని కష్టండి, గణ సమీకరణం అని కష్టం అంటారు కదా. మీకు ఆ పేర్లు తెలుసుకోకుండా ఏం పర్వాలేదు, బట్ జస్ట్ కాన్సెప్ట్ మాత్రము మీరు బట్టండి ఏమని చేయండి కానీ గుర్తుపెట్టుకోవాలి ఎట్లయినా కానీ. రైటా సో ఏదైనా కానీ ఇట్లా ఒక వర్గ సమీకరణం ax² + bx + c = 0 అనేది ఒకటి కనపడుతుంది. అక్కడ ఇంకేం కనపడుతున్నది మనకి ax³ + bx² + cx + d = 0. రైట్ అంటే క్యూబ్ రూట్ కనబడుతుంది, ఇది క్యూబ్ కనబడుతుంది కదా. సో ఘన సమీకరణం మనకు వస్తుంది. సో దీంట్లోన మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది ఏమొస్తుంది, మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే నువ్వు ఎప్పుడైనా ఏం పెట్టుకున్నా, ఒకవేళ ఈ వర్గ సమీకరణం యొక్క ఆల్ఫా కామా బీటా అనేటివి రెండు దీని యొక్క ఏటివి శూన్యాలు అని అంటారు. నార్మల్గా మనకి ఇచ్చే క్వశ్చన్లు మీకు ఏమంటారు, శూన్యాలు లేదా ఫ్యాక్టర్స్ అని ఇస్తారు. అర్థమైంది, తెలుగులోనైతే శూన్యాలు అని ఇస్తాడు, ఇంగ్లీష్లో అయితే ఫ్యాక్టర్స్ అని ఇస్తాడు. ఒకవేళ అయితే గిన వాటి యొక్క సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆ శూన్యాల యొక్క మొత్తం ఎంత, రైట్. లేదంటే కారణాంకాలను అంటారు కదా. మీరు చెప్పాలంటే మన భాష చెప్పాలంటే ఏదైనా ఒక వర్గ సమీకరణం యొక్క కారణాంకాల యొక్క మొత్తం, రైట్. అవి ఈ రెండు రూట్స్ కారణాంకాలు అయితే ఏమో ఆ కారణాంకాల మొత్తానికి ఫార్ములా ఏమైతే మనకి -b/a, రైటా. లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని అంటే ఏవైతే మనకి కారణాంకాలు ఉంటాయో లేదా శూన్యాలు ఉంటాయి వాటి యొక్క మొత్తం ఇది లబ్ధం వచ్చేసి మనకి ఏమవుతుంది c/a, లబ్ధం ప్రోడక్ట్ అంటారు కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి c/a, సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి -b/a అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. తర్వాత నార్మల్గా అసలు ఈ సమీకరణం అనేది ఎప్పుడైనా కానీ ఎట్లా వస్తుంది అనుకుంటే ఈ విధంగా వస్తుంది, రైటా. అంటే సాధారణ రూపం అనమాట. ఎప్పుడైనా ఏమని ఇస్తాడు అనుకుంటే ఆల్ఫా కామా బీటా వాల్యూస్ అని ఇస్తాడు. ఏమిస్తాడు, ఆల్ఫా కామా బీటా అనేటివి ఇచ్చుకేసి వాటికి సంబంధించి ఒక ఈక్వేషన్ని మనం రాయండి అంటాడు. అప్పుడు ఆ ఈక్వేషన్ యొక్క సాధారణ రూపం నీకు ఏమని గుర్తుపెట్టుకోవాలా, x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా × బీటా = 0. ఇది సాధారణ రూపం. అప్పుడు నీకు ఆల్ఫా కామా బీటా వాల్యూలు వాళ్ళు ఇచ్చినప్పుడు ఈజీగా సమీకరణం రాయచ్చే లేదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్ఫా + బీటా ప్లేస్లో ఏం వాల్యూ ఉండదు, ఇక్కడ ఆల్ఫా + బీటా ప్లేస్లో ఏముండదు, ఇక్కడ వాల్యూ ఎక్స్ అనేది ఉండదు. అంటే ఏమన్నా ఉండొచ్చు అనమాట, మనకి రాసుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుంది, ఇంకా వీటిపైన ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సేమ్ అట్లే దీనికి సంబంధించి అనేది మీకు సీట్లు అనేది ఏం క్వశ్చన్లు ఇవ్వలేదు, బట్ మనకి కొన్నిసారి హై లెవెల్గా ఏమైనా ప్రశ్నలు అడగాలంటే డైరెక్ట్గా అడుగుతాడు ఇచ్చుకేసి, రైటాగా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఘన సమీకరణం అనేది చెప్తారు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇది చెప్తారు. బట్ దీని గురించి క్వశ్చన్ అడగాలంటే సీదా ఇదే క్వశ్చన్ అడుగుతాడు, రైటా. సో ఇదేమి ఆల్ఫా + బీటా + గామా = మనకి ఏమవుతుంది -b/a. నెక్స్ట్ ఆల్ఫా × బీటా, బీటా × గామా, గామా × ఆల్ఫా మనకి ఏమవుతుంది c/a, ఆల్ఫా × బీటా × గామా -d/a. ఇప్పుడు అలాగే ఒకవేళ దీనికి కూడా సాధారణ రూపం కావాలనుకుంటే ఏమి ఇస్తారు చెప్పండి, x³ - ఆల్ఫా + బీటా + గామా × x², తర్వాత ప్లస్ ఆల్ఫా × బీటా, బీటా × గామా, గామా × ఆల్ఫా, తర్వాత ఏమవుతుంది x, తర్వాత -ఆల్ఫా × బీటా × గామా. సో = 0. ఇది సాధారణ రూపం. ఇవి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్కి ఇంత కాన్సెప్ట్కి నువ్వు గుర్తుపెట్టుకోలేకుంటే ఈ చాప్టర్లో నువ్వు ఏ లెక్కను కూడా చేసే రాత్రండి మీకు, అర్థమైనా. సో మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడగాలనుకుంటే ఈ టాపిక్ పైన అడుగుతాడు. ఇది బేసిక్, అర్థమైంది ఇది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి చూడండి క్వశ్చన్లు ఎట్లా అడుగుతారని అనేది మీకు చూపిస్తాను. గుర్తున్నాయి కదా ఇప్పుడు ఇవి, ఏమంటారా, గుర్తున్నాయి లేదా. సో మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా క్వశ్చన్ అంటే ఒకసారి మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఎట్లా అడిగినట్టు ఇప్పుడు చూడండి. దాంట్లో ఏదైనా క్వశ్చన్ చదవండి, ఏమి ఇచ్చినాడు ax² + bx + c ఇచ్చినది ఏమి ఇచ్చినాడు సమీకరణం అక్కడ px² + qx + r = 0. చూస్తారా మనకి ఇదే ఇప్పుడు నేను ఇంతకుముందు నేను రాసింది ఏమి ఇచ్చింటారంటే ax² + bx + c = 0. సో మనకి ఇక్కడ x² x తర్వాత c అది కాన్స్టెంట్ c అనేది ఏమన్నా ఉండొచ్చు దాంట్లో. సో ఇక్కడ x అంటే x, బట్ p ప్లేస్లో q రాసినట్టు x² ప్లేస్లో ఇట్లా ఏవైనా కానీ మార్చి ఏదైనా రాసి ఇవ్వని, అర్థమైనా. మన కాన్సెప్ట్ అనేది ఏం మారదు, సో ఏమి ఇచ్చినప్పుడు ఇది ఒక వర్గ సమీకరణము. ఈ సమీకరణం యొక్క ఏంటివి
ఒకవేళ మూలాలు లేదా శూన్యాలు అనేటివి ఆల్ఫా కామా బీటా అయితే గిన ఈ కింది వాటిని జతపరచండి అని క్వశ్చన్ అంటారు. దాంట్లో ఏం అడిగినారు చూడండి మనకి అంటే 1/α + 1/β ఇది అడిగినారు రైటా. తర్వాత ఇంకోటి ఏమడిగినారంటే α/β + β/α అనేది ఒకటి అడిగినారు. తర్వాత ఇంకోటి ఏమడిగినారు α² + β² అనేది అడిగినారు. ఈ మూడు అడిగినారు. ఇంకోటి నేను కూడా రాస్తాను చూడండి. ఇంకోటి ఏమి అడగదాం అనుకుంటే α³ + β³ ఇవి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనా నార్మల్గా అడగడానికి స్కోప్ ఉండేటివి. అంటే నేను అందుకోసమే మీకు యూతులంక పక్కదో ఒకటి తర్వాత వర్గ సమీకరణం ఒకటి ఘన సమీకరణం ఒకటి రాశాను. మ్యాక్సిమం గణిత సమీకరణం నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు ఎక్కువ చూడరు. సో ఓన్లీ అడిగితే అది ఇంత బేసిక్ పైన అడుగుతాడు, లేదంటే వాడి ఆల్ఫా బీటా గామా అనేది ఇచ్చేది. సో రైట్ అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటివి ఈ వర్గ సమీకరణం మీద చేసేటువంటి నేర్చుకున్నారు మీరు. అందుకోసమే ఆల్జిబ్రా షీట్ నెంబర్ 4 మ్యాక్సిమం వర్గ సమీకరణం సంబంధించిన క్వశ్చన్ అన్నీ చూస్తారు మీరు రైటా. సో రైట్ చూడండి ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు మీరు చెప్పండి. నార్మల్గా మీకు ఆల్ఫా బీటా వాల్యూలు అనేటి వాడు ఏమైనా ఇచ్చినాడు ఆడ ఏమీ లేదు. కానీ నీకు ఒక రెండు తెలుసు. ఎప్పుడైనా కానీ ఒక సాధారణ సమీకరణం కనపడినప్పుడు ఒక సాధారణ సమీకరణం కనపడినప్పుడు వీటి యొక్క శూన్యాలు అనేది α + β వాటి యొక్క మొత్తం ఏమవుతుంది మనకి చెప్పండి. యాక్చువల్ అంటే మనకి ఏమని చెప్పిన -b/a తెలుసు మీకు. -b/a అంటే ఇక్కడ మైనస్ ప్లస్ ఏముండదు ఇక్కడ b/a ఏముండదు మైనస్కి బై తర్వాత ఏమంటే ఏ అంటే ఏముండదు మనకి ఇక్కడ అర్థమైంది లేదా. సో ఒకవేళ లేదు α × β అనేది కావాలి. సో α × β కావాలంటే ఏముండదు మనకి నార్మల్గా c/a. c అంటే ఏముండదు చెప్పండి r ఏముండదు r బై ఏ అంటే ఏముండదు మనకి రాస్తారు లేదు అవి. సో రాయడానికి వచ్చి ఇచ్చినట్టు ఇవి అయిపోయి ఇవి మనం ఇప్పుడు వాడు ఇచ్చిన సమీకరణం నుంచి మనకి ఇవి రాసుకున్నాం. ఇది బేసిక్ ఇది. ఇప్పుడు చెప్పండి మనకి బట్ 1/α 1/β అనేది మాకు సపరేట్ తెలియదు కదా. α + β తెలుసు, α × β తెలుసు. అర్థమైందా. సో మరి లేదు అప్పుడు మనకి ఇది ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది మనకి α × β అప్పుడు ఏమవుతుంది బీటా ఇక్కడ ఇంకొచ్చేసి ఆల్ఫా అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది మరి పైన α + β అంటే ఇదే క్వశ్చన్ని ఇట్లా కూడా అడగవచ్చు. అర్థమైంది 1/α + 1/β అంటే ఎల్సిఎం ఏమవుతుంది α × β తర్వాత β × 1 అంటే β α × 1 అంటే α + β. సో ఇదే క్వశ్చన్ నీ ఫామ్లోకి తీసుకుని వచ్చాం. ఇప్పుడు నీకు α + β తెలుసు, α × β కూడా తెలుసు. అర్థమైందా. ఇప్పుడు దీన్ని చూడండి సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు కూడా α × β ఎల్సిఎం చేసి మనకి ఏమవుతుంది α × β బై α × α ఏమవుతుంది α² ప్లస్ మళ్ళీ β × β ఏముండదు β². ఇక్కడ చూడండి మనకి a² + α² + b మనకు తెలియదు. α² + β² మనకి ఏమని తెలుసా మనకి ఇచ్చింది α + β మాత్రమే తెలుసు. బట్ నేను a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చూడండి దీన్ని ఏమని రాస్తాను దీన్ని α + β హోల్ స్క్వేర్ అనేది నాకు తెలుసు. అప్పుడు ఏమొస్తుంది మనకి a² + b² + 2ab అనేది వస్తుంది. కానీ +2ab అనేది దీంట్లో ఉండదే కాబట్టి -2ab కూడా. అప్పుడు ఇది ఏం రాస్తానంటే సింపుల్గా -2 × α × β అని రాసిస్తే అయిపోయి కదా. ఇంకేం మిగులుతుంది నాకు ఇదే కదా మిగిలేదు. ఎందుకు ఈ ఫామ్లోకి రాస్తున్నాను నేను దాన్ని నాకు తెలిసింది ఏం తెలుసు నాకు α + β అనేది తెలుసు. లేదు నన్ను α² + β² కొనుక్కుంటే నువ్వు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ దీన్ని 20 వైపులు వర్క్ చేయాలా 2 × అర్థమవుతున్నది మీకు. సో ప్రాసెస్ అనేది లేట్ అయిపోతుంది. అర్థమైందా. సో ఇప్పుడు మనకి కింద ఏముంటుంది ఇంకా α × β అనేది. ఇప్పుడు చూడండి దీన్ని α² + β² అనేది ఇచ్చినాడు. సో α² + β² అని క్వశ్చన్ అంటే మనం ఏమి ఇట్లా కనుక్కున్నది చెప్పండి మళ్ళీ ఇదే కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు α² + β² అని అంటే ఇదే కదా కనుక్కోవాల్సింది. ఏం రాయాల్సింది అంటే ఏం రాయాలి ఇప్పుడు α² + β² కనుకుంటే మనకి ఏం తెలుసు అంటే α × β α + β హోల్ స్క్వేర్ -2 × α × β అనేది రాస్తే అయిపోయి కదా. అంతే కదా మనకి ఇదే కదా α² β² కదా మిగిలేదు ఇదే కదా. ఇది ఏమైతే ఉండదు ఇక్కడ కూడా అదే కదా ఉండేది. ఇప్పుడు మీరు చెప్తాం α³ + β³ ఇప్పుడు చెప్పండి. మీకు అందుకోసమే ఫార్ములా చెప్పేటప్పుడు ఆల్జిబ్రా షీట్ నెంబర్ 2 చెప్పేటప్పుడు a³ + b³ a³ - b³ సంబంధించి ఫార్ములా చెప్పినాను. అందులో ఓన్లీ మనకి ఏం రావాలా ఇక్కడ a + b రావాలా అంటే α + β రావాలా α × β అంటే ab అవి రెండు మాత్రమే ఉండే ఒక ఫార్ములా ఉండదు. నేను చెప్పండి చూద్దాం అది మనకి α³ + β a³ + b³ చెప్పండి a + b నేను చెప్పలే ఆగుతున్నాను α × β రాస్తా. ఏమంటే a + b అని రాయకూడదు α × β అని రాస్తాను. ఏది రాసుకున్నా ఓకే. నన్ను ఇది ఆల్ఫాని ఏ అనుకుంటాను బీటని బి అనుకుంటాను అంటే కూడా ఏం కాదు. ఇక్కడ a + b చెప్పండి ఏముంటుంది ఏం మిగులుతుంది α² అని రాయాలా చెప్ప α²
మైనసా మైనసేనా చెప్పండి ఏం రాయాలి చెప్పండి. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అనేది రావాలి నాకు. మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఉండదు కదా, దేంతోనే ఇంటి చేయాల్సి వస్తుంది మనకి ఇక్కడ. అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఇంటి చేసినప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ రావాలా. సో నార్మల్ నీకు తెలిసిన ఫార్ములా ఏమనుకోసంటే ఆల్ఫా ప్లస్ బీటా నీకు ఏం తెలుసు అనుకోసంటే ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అనేది తెలుసా లేదా. నార్మల్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అనేది తెలుసా లేదా. నీకు ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా తెలుసు, మీరు మళ్ళీ గాబర పడద్దండి ఎక్కడో. ఇప్పుడు నీకు తెలుసు రాసేకి నువ్వు ఏం చేయాలి, ఆల్ఫా నీకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ నార్మల్ ఫార్ములా ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అనేది నీకు తెలుసు కదా. ఆల్రెడీ ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఇది కనపడుతున్నాయి. మీరు ఎక్కడో ఆలోచన చేస్తున్నారు మీరు. ఇప్పుడు నీకేం కావాలా, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసలేదు వాల్యూ. ఏ ఇంటూ బి అంటే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ తెలుసలేదా. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ పైన కనపడుతున్నది లేదా రాసేది. సో ఇవి బేసిక్స్, ఇవే అడుగుతాడు, ఇవే రిపీట్ అవుతాయి, ఏం మారేలు ఇవి. బట్ ఇక్కడ ఏం చేస్తారనుకోసం అంటే గినగా ఇటు ఒకసారి ఏ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్రతిసారి మనకి టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా కానీ చదివితే గిన ఈ ఈక్వేషన్ కనపడుతుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అదే ఇవ్వరు కదా, చేంజ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా ఇస్తారు. ఇప్పుడు చూడండి వీటికి ఆన్సర్ చెప్పాలనుకోసం అంటే మనకి ఇవి బేసిక్స్, ఇవి నేర్చుకోవాలి మీరు జాగ్రత్తగా. అర్థమైనా లేదు ఇంకా దీన్ని ఏమైనా మారుస్తారని కష్టం, దీనికి మార్చమంటే మారుస్తాను నేను. చూడండి ఎట్లా మారుస్తాను కష్టం దిగిన ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అనేది ఉంటుంది కదా, ఏమని రాయొచ్చు చెప్పండి దాన్ని. నార్మల్గా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అని కష్టం రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది చూడండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2ab అనేది అవుతుంది. సో మైనస్ ఏబీ రావాలని కష్టం ఇక్కడ ఏం రాయాలా, మైనస్ 3 ఆల్ఫా ఇంటూ బీటా అనేది రాయాలనుకుంటే రాయొచ్చు. ఇది ఎందుకని కష్టం అంటే ఒకవేళ ఇది చేయలేకుంటే గినా ఇది చేస్తే మనకు ఆటోమేటిక్ డైరెక్ట్ వాల్యూ అనేది వస్తుంది, ఇక దీనిలో ప్రతిక్షేపించవచ్చు. లేదు నాకు సపరేట్ కావాలని కష్టం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా వీటితోనే చెప్పినాకని కష్టం అంటే ఈ ఫార్ములా రాసుకోవాల్సింది ఖచ్చితంగా. అర్థమైందే, అర్థం కాలేదు రైట్. సో ఇప్పుడు చూడండి వీటికి మనకి ఆన్సర్లు చేయాలి, చూద్దాం ఏమొస్తుంది చెప్పండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఏమొచ్చింది ఇప్పుడు చూడండి మైనస్ క్యూ బై పి. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమొస్తుంది ఆర్ బై పి అనేది వస్తుంది కదా. అంటే పైన రివర్స్ అయినప్పుడు మనకి ఏమైతే తిప్పబడుతుంది కదా పీ బై ఆర్, అంటే మనకి పీపీ అనేది ఏమవుతుంది అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది క్యూ బై ఆర్. చూస్తారు మీరు ఇది గుర్తుపెట్టుకుంటాను ఎంత స్పీడ్ చేసి దానికి మైనస్ క్యూ బై ఆర్ యాదనుకుంటుంది ఆప్షన్. ఒకటో దానికి క్యూ బై ఆర్ ఉండాలా, ఎన్ని ఎట్లుకుంటుంది ఆప్షన్స్లో రెండు ఎట్లుకుంటుంది అంటే ఇది. నెక్స్ట్గా ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకి ఏమున్నది ఇక్కడ ఆర్ బై పి బై ఇక్కడ చూసుకోండి ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ అని కష్టం అంటే మైనస్ క్యూ బై పీ స్క్వేర్ అని కష్టం అంటే ఏం చేయొచ్చు ఇక్కడ మైనస్ పీ క్యూ అన్నా కానీ క్యూ స్క్వేర్ అవుతుంది, మైనస్ అనేది వెళ్ళిపోతుంది కింద పీ స్క్వేర్ కాబట్టి పీ స్క్వేర్ రాస్తాం మైనస్. నెక్స్ట్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమున్నది ఆర్ 2r బై పి అనేది అవుతుంది. అర్థమవుతుందా. సో ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ పీ స్క్వేర్ అయితే ఎల్సిఎం మనకి రెండింటికి ఏమవుతుంది మనకి ఎల్సిఎం పీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ క్యూ స్క్వేర్ అనేది ఇట్లా వస్తుంది మైనస్ ఇక్కడ ఒక పీ అంటే ఇంకొక పీ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే 2pr అనేది మిగులుతుంది బై కింద ఏముంటుంది ఆర్ బై పి అనేది ఉంటుంది రైటా. సో దీన్ని పైన తీసుకుని ఏమైతే చెప్పండి క్యూ స్క్వేర్ మైనస్ 2pr బై పీ స్క్వేర్ ఇంటూ తిప్పబడితే ఏమవుతుంది మనకి పీ బై ఆర్. సో ఇక్కడ చూడండి ఒక పీ అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇంకేం మిగిలింది మనకి కనుక అంటే క్యూ స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్ బై పీ ఇంటూ ఆర్ రైటా. ఆర్ మర్చిపోయినాం, ఏం ఆర్ ఇక్కడ ఆరా ఆర్ కదా, ఇది ఆర్ స్క్వేర్ అని రాసినాను కదా రైట్ సారీ 2pr. రైట్ అర్థమైంది కదా. సో నేను ఏమంటానంటే ఇప్పుడు ఇది కష్టం అనిపించినప్పుడు ఇది ఇట్లా హోల్డ్ పెట్టుకుని ఏం చేయాలి దీన్ని చేయాలి మీరు, ఇది ఈజీగా ఉంటుంది చూడండి మీరుగా దీన్ని చేస్తే కినా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అని కష్టం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఏముంటుంది మైనస్ క్యూ బై పీ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏముండదు
ఆర్ బై పి అంతే కదా. ఇక్కడ చూడండి స్క్వేర్ చేసినా కానీ మైనస్ ఎగిరిపోతే కదా డైరెక్ట్ ఏమొస్తుంది మనకి క్యూ స్క్వేర్ బై పి, తర్వాత మైనస్ 2 ఇంటూ ఆర్ బై ఏముండదు పీనే. సో రెండవది పీనే కదా ఉండేది, అప్పుడు ఏమని రాయొచ్చు క్యూ స్క్వేర్ మైనస్ 2r అనేది రాయొచ్చు, క్యూ స్క్వేర్ మైనస్ 2r అనేది రాయొచ్చు. ఏది పీ స్క్వేర్, ఇది పీ స్క్వేర్ కాదు కదా క్యూ స్క్వేర్ కదా, క్యూ స్క్వేర్ బై పీ రైట్ ఇది కింద రైట్. కాబట్టి ఇది ఏమొస్తుంది ఇంకోటిసారి పీ అనేది వచ్చేస్తుంది అంతే కదా, ఎందుకంటే అంటే పీ స్క్వేర్ కాబట్టి ఎల్సిఎం పీ స్క్వేర్ తీసుకుని ఇంకొక పీ అనేది వస్తుంది మనకి ఇక్కడ, అందుకని 2pr లేదంటే 2rp అనేది. సో ఇక్కడ కూడా చూడండి దీన్ని కూడా మీరు రాయొచ్చు. సో చెప్పండి ఏమైతే మనకి ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకి ఏమన్నా మైనస్ క్యూ బై పీ అనేది, తర్వాత ఇంటూ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అనుకుంటే ఏమవుతుంది క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్, తర్వాత మైనస్ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అనుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఉండదు ఆర్ బై పీ, కాబట్టి 3r బై ఏముండదు పీ రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టు అప్పుడు ఎల్సిఎం ఏమైతే మనకి పీ స్క్వేర్, ఇక్కడ దీన్ని నోట్ చేయండి పీ స్క్వేర్ బై ఇంకంటే ఏం మిగులుతుంది చెప్పండి మనకి ఇక్కడ క్యూ స్క్వేర్ మైనస్ 3r పీ అనేది మిగులుతుంది లేదా, అంతే లేదు. ఇక్కడ ఏముంటుందంటే క్యూ బై ఆర్ మైనస్ నార్మల్గా ఇక్కడ దీనికి మైనస్ ఉంటుంది అనుకుంటే ఇంట్లో ఉంటుందని అర్థం చేయండి. ఇప్పుడు లోపలికి పంపిస్తే ఏమైతే చెప్పండి, ఇది క్యూ బై పీ కదా, సారీ ఇది క్యూ బై పీ కదా, డైరెక్ట్ ఇంటిజర్ అంటే ఏం కదలే, ఇంటి చేసి క్యూ బై పీ చేసి పీ క్యూ స్క్వేర్ మైనస్ 3r పీ స్క్వేర్ 3pqr బై కింద ఏమవుతుంది పీ క్యూబ్డ్ అనేది అవుతుంది. ఉంది కదా దాంట్లో ఆప్షన్స్ మీకు, అంటే ఇది లేదు కదా, ఇది క్వశ్చన్ లేదు, క్వశ్చన్లో ఇది లేదు, క్వశ్చన్లో ఇది ఇవ్వలేదు ఇది రైట్. ఒకవేళ అంటే రాసిన కావాలంటే ఆన్సర్ లోపలికి పంపించేసేయండి, దీన్ని లోపలికి పంపించేసి ఏమైతే చెప్పండి మైనస్ ప్లస్ అయితే ప్లస్ మైనస్ అవుతుంది, కింద మాత్రం పీ క్యూబ్డ్ అనేది రావాలి, ఇక్కడ పీ క్యూబ్డ్ అనేది రావాలా రైటా. సో మైనస్ క్యూబ్ ఇంటూ క్యూ స్క్వేర్తో చేయండి ఏమవుతుంది అప్పుడు ఇక్కడ క్యూ క్యూబ్డ్ అనేది అవుతుంది మైనస్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్, కాబట్టి 3pqr అనేది అవుతుంది అనమాట. నేనేమంటానంటే ఇది ఇప్పుడు చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు, కానీ మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండిగా. ఇది ఇంత రాసేకొస్తే ఇది ఇంత రాసేకొస్తే బ్లాక్ దాంట్లోనే, ఆ బ్లూ దాంట్లో రాసిందంత ఏమైంది జస్ట్ క్యాల్కులేషన్స్ అంతే. ఇప్పుడు నేను ఏమైనా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా ఈ కాన్సెప్ట్ పై వీటిపైన కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడిగినారు. నేను ఒకటి కూడా మీకు పీడిఎఫ్లో ఇచ్చే క్వశ్చన్ ఇంకా ఒకటి అని చెప్పినాను. ఇప్పుడు మనం పీడిఎఫ్లోకి పోదామండి, ఇది రాసుకున్న తర్వాత పీడిఎఫ్లోకి వెళ్దామండి రైట్. సో మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూడండి మనకి ఏమి ఇచ్చినాడు అనేది రైటా. సో ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ 4x² + 3x + 7. చూడండి మనకి ఇక్కడ ax² + bx + c రూపంలోనే కదా ఉండేది, 4x² + 3x + 7 = 0. సో దీంతోనే ఏదైనా కానీ దీంతోనే కంపారిజన్ చేస్తాం మనం. సో c = 0. సో మీరు కంపారిజన్ చేస్తే కదా ఏం కనుక్కోమంటున్నాడు, ఆల్ఫా బీటా అనేటు రూట్స్ అంట చెప్తే కదా మీకు రూట్స్ అంటారు లేదా శూన్యాలు అంటారు కారణాలు ఏదైనా ఉండొచ్చు. అయితే ఏం కనుక్కోవాలి 1/α + 1/β కనుక్కోవాలి. సో మీకు చూడండి ఇంతకుముందు చెప్పినాను 1/α + 1/β. మనం దీన్ని ఏమని రాయొచ్చు అని చెప్తే ఇంతకుముందు ఆల్ఫా ఇంటూ బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు. మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a బట్ b ఏముండదు ఇక్కడ ఏముండదు 3 ఉండదు కాబట్టి -3/a అంటే ఎంత ఉండదు 4 ఉండదు రైట్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏముండదు c/a, c అంటే ఏముండదు c ప్లేస్లోనా 7 ఉండదు బై ఏ ప్లేస్లో ఎంత ఉండదు 4. చూ ఆటోమేటిక్ 4 అనేది ఏమవుతుంది కాబట్టి -3/7 అనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది రైటా. అర్థమైందా లేదా. సేమ్ అలాగే క్వశ్చన్ చూడండి మనకి రెండో క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చాడు. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - x + 1 అంట = 0 అయితే కన్నా దెన్ రైట్ ది వాల్యూ ఆఫ్ α² + β² అనేది కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోవాలంట α² + β² కనుక్కోవాలంటున్నాడు. చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే x² - x + 1 = 0 అంటున్నాడు. ఏం కనుక్కోవాలంటే α² + β² అనేది కనుక్కోవాలని చెప్తున్నారు. సో α² + β² మనం కనుక్కోవడానికి ఫార్ములా ఏముందని చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటానే కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి -b/a, -b అంటే ఏముండదు మనకి ఇక్కడ. సో b = -1, b ఇక్కడ ఏముండదు
-1 బట్ ఆల్రెడీ మనకి ఫార్ములాలో ఏముంటుంది మైనస్ ఉంటుంది. సో -b/a కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినా కానీ కలగకుండా ఇక్కడ స్క్వేర్ ఉండదు కనపడుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది రైట్ 1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1/β అనుకొచ్చిందండి. -b/a అంటే కూడా ఏముండదు 1 అంటే 1 స్క్వేర్ అనుకొచ్చింటే 1 వస్తుంది. -2 ఇంటూ ఆల్ఫా అంటే చూడండి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమి c/a ఏముండదు. c అంటే ఏముండదు 1/1 ఇక్కడ చూడండి మనకి 1 స్క్వేర్ అంటే 1 2 ఇంటూ 1 అంటే 2 కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది -1 రైటా. అర్థమైందా అర్థం కాలేదరా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడోది ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ 2x² - 7x + 12 = 0 హ్యాస్ 2 రూట్స్ ఆల్ఫా అండ్ బీటా దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బై బీటా ప్లస్ ఆల్ఫా. చూస్తే మనకి మళ్ళీ అడిగింది వేరేది ఏమన్నా అడుగుతున్నాడా రైటా. మళ్ళీ ఏం అడుగుతున్నాడు చూడండి మనకి ఇక ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అనేది అడుగుతున్నాడు. సో మనకి ఏం చెప్తే దీనికి రాయాలంటే ఆల్ఫా ఇంటూ బీటా బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. బట్ ఈ ఈక్వేషన్ అనేది చేంజ్ ఇచ్చినాడు. ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి మనకి 2x² - 7x + 12 = 0 అనేది ఇచ్చినాడు. సో ఇక్కడ చెప్పండి మనకి ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ = మనం ఏమన్నా రాయచ్చు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా కదా రాయచ్చు లేదా అదే కదా ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు చెప్పండి ఆల్ఫా ప్లస్ బీటా అంటే = ఏమి -b/a -b అంటే b = ఏమి ఇచ్చినాడు నార్మల్గా ఇక్కడ -7 b = ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ -7 కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంటుందట కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7 b/a అంటే ఏమున్నది 2 దానికి ఏం చేయాలా స్క్వేర్ యాడ్ చేయాలి తర్వాత మైనస్ ఉంటుంది తర్వాత 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా రాయాలి. సో 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమి c/a కదా అంటే 12/2 బై తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా అంటే మళ్ళీ ఏం రాస్తారు 12/2. సో ఇక్కడ చూడండి మనకి 2 అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. చెప్పండి అప్పుడు లేదంటే ఇక్కడ 2 ఉంది కదా 2ని క్యాన్సిల్ చేద్దండి అట్లే పెట్టుకోండి ఎందుకంటే వచ్చినప్పుడు మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చెప్పండి 12 పైంది 7 ఏళ్ళ బై 2 ఏళ్ళ 4 మైనస్ 12 ఏళ్ళ 24/2 రైటా. సో ఇప్పుడు చూడండి మనకి ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది కింద అట్లే పెట్టుకుంటాం 2 1 2 6 6 మిగిలిన గుర్తుపెట్టుకోండి కింద. చెప్పండి ఏమో ఎల్సిఎం ఏమవుతుంది మనకి 4 కాబట్టి ఇక్కడ 49 వస్తుంది మనకి ఇక్కడ 24 ఏళ్ళ 48 అంటే మనకి ఏం మిగులుతుంది 1/4 కింద మనకి 6 మిగిలేదు కాబట్టి ఏమైతే మనకి తీసుకుని వస్తే పైకి 1/6 కాబట్టి 6 4 కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది 1/24. సో మీరు నార్మల్గా ఇది చూసుకున్నట్టు కావాలంటే నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినట్టు చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇది నార్మల్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు చెప్పిన కాన్సెప్ట్లోనా. ఇప్పుడు నెక్స్ట్ 4th క్వశ్చన్ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కదా ఇంపార్టెంట్ చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడుగుతుంటారు. 1 రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - kx + 27 = 0 అయితే 0 అంట ఈజ్ 3 అంట 1 క్వాడ్రాటిక్ రూట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఏమంటాడంటే ఇది ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి మీకు ఇది అయిపోయింది కదా ఇది రాసుకునేది. అక్కడ ఏమన్నట్టున్నాడంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఈక్వేషన్ చెప్పండి మీకు తెలిసింది x² - 3x + 2 = 0 అని కష్టం అనుకుందాం రైటే. నార్మల్గా దీనికి కారణాంకాలు కనుక్కుందాం అంటే కారణాంకాలు ఎట్లా కనుక్కుంటారు చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఉండే కాన్స్టెంట్ నెంబర్ని ఈ x² యొక్క గుణకంతో ఇంటి చేయాలి. సో రెండవ కార్ల 2 సో దీని మధ్య దాన్ని ఈ విధంగా రాసుకుంటామని దాని ప్రకారం ఉంటుంది అంటే ఇదిగా x² - 2 × 1 అని రాసి కాబట్టి ఇక్కడ 2x - x + 2 అనేది రాయచ్చలేదు = 0 లేదా కారణాంకాలు కనుక్కుంటుంది మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. సో ఈ రెండింటిలో ఏం కామన్ ఉండదు x కామన్ ఉండదు కదా x కామన్ తీసి x - 2 అవుతుంది. ఇంకోటి అయితే ఇక్కడ ఏమైతే అనుకుంటే x - 2 ఇట్లా రాసి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఏమైతే అనుకుంటే x - 2 ఒకటి వస్తుంది ఇంకోటి అయితే తీసుకొస్తే x - 1 వస్తుంది = 0 అనేది రాస్తాం. అంటే x ఏమొస్తుంది అనుకుంటే 2 లేదా 1 అనేది వస్తుంది అంతే కదా. -2 అవుతున్న పోతే ఏమవుతుంది 1 -1 అవుతున్న పోతే ఏమవుతుంది = దిగిన = 0 పెట్టిన 1 అంటే ఇప్పుడు ఇది ఇక్కడే ఈ ప్రాసెస్ ఏం అవసరం లేదు మనకి ఇక్కడ ఇది కాదా అడిగిండేది వాళ్ళు అంటే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇప్పుడు మీకు x = 2 అనేది తీసుకోలేదంటే 1 అనేది తీసుకో దీంట్లో పెట్టండి అంటాడు. సో నీకు ఏది తీసుకుందామని చెప్పండి 2 తీసుకుందామంటే 1 తీసుకుందామంటే యాదో ఒకటి తీసుకుందామంటే 2 తీసుకోండి 2 ఏంట్ల 4 మైనస్ 3 x = 2 తీసుకున్నాంట 3 ఏంట్ల 6 ప్లస్ 2 ఇక్కడ చూడండి +2 4 4 ఏమవుతుంది 6 కదా ఇది అంటే మొత్తం ఏమైపోతుంది ఇది 0 ఒకవేళ లేదు 1 తీసుకున్నాడు కావాలంటే 1 తీసుకున్నాడు 1 × 1 1 3 × 1 3
+3 +2 చేసుకుంటే ఇది మొత్తం కలిసి చూపితే మళ్ళీ ఏమొస్తుంది అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇప్పుడు అర్థమైంది చెప్పండి మీకు ఏదైనా కానీ రూట్ అనేది అంటే కినా ఆ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి కదా ఏమిటికి ఈక్వల్ అవుతుంది అది 0కి ఈక్వల్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట ఇక్కడ ఇది కాన్సెప్ట్ బట్ మనకి ఇది అవసరం లేదు ఈ ప్రొసీజర్ మీకు జస్ట్ కారణాలు కనుక మనకి ఇక్కడ అవసరం లేదు మనకు రాదు కానీ ఇక్కడ మనకు అవసరం లేదు ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు x² క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు kx అంతేనా +27 +27 = 0 ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంట దీని యొక్క రూట్ ఇచ్చినాడు ఒకటి ఏమి ఇచ్చాడు చెప్పండి దీని యొక్క రూట్ అంటే శూన్యం అంటాడు కొన్నిసార్లు కారణం అంటాడు ఏదో ఒకటి రైట్ మనకి శూన్యం అని ఇస్తాడు ఎక్కువ బహుపదులు అని కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు రూట్ అంటే ఏమి ఇచ్చినాడు 3 అంట అంటే రూట్ అంటే మనకి 3 అంటే సింపుల్గా ఏమంటాడంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటుంటారు దీంట్లో x = 3 పెట్టుకో x = ఏం పెట్టుకోవాలా 3 పెట్టుకుంటే కినా అప్పుడు k విలువ ఎంత వస్తుందో కనుక్కోవాలని చెప్తున్నారు అంతే సింపుల్గా సో x = 3 పెట్టాలని చెప్తున్నారు కాబట్టి x² అంటే ఏమైతే మనకి 3² 9 మైనస్ k ఉండదు x = మాత్రం 3 పెట్టినాను అప్పుడు 3 × k 3k +27 అనేది అట్లా రాయి అయిపోయి ఆన్సర్ వచ్చేసి చూడండి ఈ -3k అవతలం పంపించేసాను +3k అయితే లేదా అప్పుడు 27 ఒక 9 ఎంత అవుతుంది సో 36 = 3k అప్పుడు 3తో కోట్లు పోతే లేదు 3 1 3 2 6 కాబట్టి k = ఏమొచ్చింది మనకి 12 అంటే సింపుల్ కాన్సెప్ట్ దాని ప్లేస్లో పెట్టుకున్నారని తెలిసిగిన మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది రైటా సో నెక్స్ట్ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ది వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 9x + k = 0 ఈజ్ ట్వైస్ ద అదర్ రూట్ అని ఇచ్చినాడు ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్తాను ఇది రాయండి రైట్ చూడండి మనకి ఏమి ఇచ్చినట్టు నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది k ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 9x 9x + k = 0 అనేది మనకి ఇచ్చినారు ఇట్లా ఇచ్చేసి ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ఏమి ఇచ్చినాడు చూడండి ఈజ్ ఏ ట్వైస్ ద అదర్ రూట్ అంటున్నాడు అంటే ఒక రూటు ఇంకో 2 రూట్లు ఉంటాయి దీనికి ఎందుకంటే కష్టం స్క్వేర్ ఉండదు కాబట్టి 2 రూట్లు ఉంటాయి ఒక రూట్ ఇంకొక రూట్కి ఏమవుతుందంట ట్వైస్ అంటే డబల్ అవుతుంది అని కష్టం అంటున్నాడు సింపుల్గా రెట్టింపు అవుతుంది అని కష్టం అంటున్నాడు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు నార్మల్గా బహుపది చేసేటప్పుడు చాలామంది తింటున్నా ఏంటికి ఆల్ఫా బీటా అని కష్టం అంటే మనకి ఎగ్జామ్ బుక్లోనే ఆల్ఫా బీటా అని కష్టం మీరు ఇక్కడ ఆల్ఫా బీటా అనుకోవాల్సిన అవసరమే లేదు ఏదన్నా అనుకోండి మీరు ఏమనుకుంటారు చెప్పండి ఇక్కడ చెప్పండి ఏమంటారు ఏదో ఒకటి ఏమనుకుంటామండి ఒకవేళ ఇప్పుడు వాడు ఫుల్ రెడ్ ఏమంటున్నాడు అంటే ఒక రూట్ ఏ అయితే కానీ ఇంకొక రూట్ ఏమైతే చెప్పండి 2a అవుతుంది అర్థమవుతుందా చూడండి అదే కరెక్ట్ మీరు ఇంకోసారి చూడండి వన్ రూట్ ఆఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది k ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ ట్వైస్ యాజ్ ద అదర్ అని కష్టం అంటున్నాడు రైటా ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి ట్వైస్ అవుతుంది అని కష్టం రెట్టింపు అవుతుంది అని కష్టం అంటే 2 ఎట్లుంటాయి మనకి సింపుల్గా ఈక్వల్ లేదు మనం అప్పుడు ఇట్లా ఎట్లా చెప్తాను ఇట్లా అనుకోవద్దు నువ్వు ఇట్లా చెప్పొద్దు నువ్వు ఒకటి ఆల్ఫా 2 ఏది అనుకోకూడదు కదా మనం ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అని కష్టం అనుకుంటాం కాబట్టి ఇట్లా అనుకోకూడదు మనం అప్పుడు ఏమనుకుంటాం అంటే ఒకటి ఆల్ఫా అనుకుంటే గిన లేదంటే ఇంకోటి ఏ అనుకుంటే గిన ఇంకోటి ఏమనుకునొచ్చు బి అనుకునొచ్చు అప్పుడు ఒకటి ఏ అనేది బీకి రెట్టింపు ఉంటుంది అని కష్టం అప్పుడు ఏమైనా రాయొచ్చు ఇంకో దానికి ఇట్లా ఏ = 2b అనేది రాయొచ్చు అర్థమవుతుంది ఆల్ఫా బీటా అనేది మీకు రాసుకోవడం కష్టమవుతుంది అని కష్టం ఇప్పుడు చెప్పండి వీటిని మనకి అంటే ఏ అనేది = 2b అవుతుంది అని కష్టం అర్థం ఇక్కడ అంటే ఒకటి ఇంకొక దానికి రెట్టింపు అని కష్టం చెప్తున్నాడు అర్థమవుతుంది మీకు క్వశ్చన్ అని ఇచ్చిన మనకి కీవర్డ్ ఏమంటే ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి రెట్టింపు అవుతుందంట ఇప్పుడు ఏ బి అనేది 2 రూట్ అయితే కదా ఒకటి ఇంకో దానికి రెట్టింపు అని కష్టం అప్పుడు ఇది ఏ అనుకుంటున్నాయి ఇది రెట్టింపు అయితే అని కష్టం 2b అనుకుంటే అప్పుడు 2 ఎట్లా ఉండాలి మనకి ఈక్వల్గా ఉండాలి ఒక రూట్ ఇంకో దానికి రెట్టింపు అంటున్నాడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు నా వద్ద 100 రూపాయలు ఉండదు నీ వద్ద 50 రూపాయలు ఉండదు అని కష్టం అంటే నార్మల్గా ఇప్పుడు నేను ఏమని చెప్తాను నా వద్ద ఉండే డబ్బులు నీకు రెట్టింపు అన్నప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయాలి 2తో ఇంటి చేయాలి అప్పుడు నీ వద్ద 50 × 2 చేస్తే ఏమవుతుంది 100 అవుతుంది కదా సో అందుకోసం చేస్తున్నాను అనమాట ఇట్లా సో ఇప్పుడు మీరు ఇక్కడ కాకపోతే ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనకు తెలిసిందేమి ఆల్ఫా ప్లస్ బీటా తెలిసి నీకు ఏం తెలుసు నీకు ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు చెప్పండి ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఏమైతే చెప్పండి -b/a రైటా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏమి ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు నీకు ఆల్ఫా ఇంటూ బీటా అనేది తెలిసింది నీకు c/a ఇప్పుడు చెప్పండి ఆల్ఫా ప్లస్ బీటా అని కలిసి b/a అని చెప్తున్నాను ఇక్కడ మరి ఇక్కడ -b అంటే ఏముండదు
9. ఏ అంటే ఏముండదు ఒకటే కాబట్టి ఏం లేదు. ఇక్కడ సి అంటే ఏముండదు కే. ఏ అంటే ఏముండదు మనకి ఒకటే ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మరి ఆల్ఫా బీటా అనేటివి ఇచ్చినారు కదా, ఆల్ఫా బీటా ప్లస్లో మనం ఏమని రాయొచ్చు అంటే ఇప్పుడు ఆల్ఫా అంటే ఏ అనుకున్నాం కదా, ఏంటి ఏ అని రాసుకునొచ్చు. బీటా ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, బీటా ప్లేస్లో ఏమని రాయొచ్చు 2b అనేది రాయొచ్చు, రైటా. సో మరి ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ 2 బీటా ప్లేస్ ఇక్కడ దీని ప్లేస్లో కూడా మనం ఏమని రాయొచ్చు చెప్పండి, ఏ ప్లస్ ఏ అని రాయొచ్చా లేదా. 2 బీటా ఈజ్వల్ కూడా మనం ఏమని రాయొచ్చు, ఏ అనేది రాయొచ్చు. 2 బీటా ఈజ్వల్ కూడా ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ ఏ ఈజ్వల్ మనకి ఏమొచ్చింది -9 అనేది వచ్చింది. సార్ +9 రైట్, మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +9 అనేది వస్తుంది. సో అప్పుడు మనకి 2a ఈజ్వల్ ఏమొస్తుంది చెప్పండి 9 కదా వచ్చింది, అంటే అప్పుడు ఏ ఈజ్వల్ ఏమొస్తుంది మనకి 9/2. ఒకవేళ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ c/a అనేది వచ్చింది ఈజ్వల్ కే అని రాస్తావు కదా మనకి. సి అంటే మనకి ఏమొచ్చింది చెప్పండి, ఇదే కదా మనకి వాల్యూ. ఆల్ఫా అంటే ఏమొచ్చింది చెప్పండి మనకి, ఆల్ఫా అంటే ఒకటి ఏమనుకున్నావు నువ్వు ఏ అనుకునేవా. బీటా ఈజ్వల్ మనం ఏమని రాయొచ్చు, మళ్ళీ ఏ అనే రాయొచ్చు కదా నువ్వు, మళ్ళీ ఏమని రాయొచ్చు ఏ అనే రాయొచ్చు. అంటే ఏ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది అంటే కే అవుతుంది అంట. ఏ స్క్వేర్ ఈజ్వల్ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ఈజ్వల్ కే. బట్ నీకు ఏ వాల్యూ తెలుసు, నీకు ఏ వాల్యూ నీకు ఏమొచ్చింది ఇలా 9/2. అంటే మనకి ఇక్కడ ఏమన్నా రాయొచ్చు అంటే 9/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చే కదా, ఏ స్క్వేర్ కదా ఉండేది 9/2 ఈజ్వల్ మనకి ఇక్కడ ఏమవుతుంది అది కే. సో 9 స్క్వేర్ అంటే 9/981/2 4. సో మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చాడు చెప్పండి, కే వాల్యూ వేరే తీసినాడా, డిఫరెంట్ తీసినాడు, ఆప్షన్ వేరే తీసినాడా. మన కే ఈజ్వల్ కదా తీసుకుంటుంది, ఇట్లా చేయకూడదు, అప్పుడు వేరే లెక్క చేద్దాం ఆగండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్వల్ -b/a. ఏమన్నా మిస్టేక్ చేసినా నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఏం కనుక్కోమని ఫైనల్గా కే వాల్యూవే కదా కనుక్కుంటుండేది, కే వాల్యూవే కదా మనం కనుక్కునేది. c/a అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్వల్ టు కే. ఇదేమన్నా మిస్టేక్ చేస్తామే, ఏం మిస్టేక్ చేసినాం మనం ఇక్కడ ఆగు మళ్ళీ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్వల్ టు మనకి ఏమన్నా రాయొచ్చు అనుకుంటే b/a అనుకుంటే మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి మనకి ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది 1. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఏమవుతుంది చెప్పండి, c/a అంటే కే అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది కే వాల్యూ కాబట్టి కే వాల్యూని ఎట్లా కనుక్కుందాం మనం ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ కాకోకుండా. ఒకటి ఏమైనా రూట్ ఇచ్చినాడా దాంట్లో, ఏదైనా ఒక రూట్ ఇచ్చినాడు స్పెసిఫిక్గా. ఆల్ఫా బీటా అనేది ఏమీ లేదు, ఓన్లీ ఒక రూట్ ఇంకొక రూట్కి అనేది అన్నాడు కాబట్టి ఒక ఆల్ఫా రూట్ అనేది ఒక ఏదైనా అనుకునొచ్చు. మనం 2 ఆల్ఫా అవుతుంది అనుకోవచ్చు, 2 బీటా అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక రూటు ఇంకొక రూట్కి ఏమవుతుంది రెట్టింపు అనేది చెప్తున్నాడు. అది మీకు అర్థమవుతున్నది అదే చెప్పింది ఇక. ఇఫ్ ద వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ ట్వైస్ యాజ్ ది అదర్ రూట్ అని ఇచ్చాడు అంతే. ఇప్పుడు నువ్వు ఇది రాసుకున్నా ఒకటి, నువ్వేమంటున్నావు అంటే అయినా ఇక్కడ 2 ఆల్ఫా రాసి ఇక్కడ 2 బీటా ఇట్లా రాయాలని క్వశ్చన్ అనుకుంటాడు. ఎట్లా అనుకుంటా, 2 ఆల్ఫా అని క్వశ్చన్ చెప్పలేదు కదా, వాడు ఏమంటున్నారు ఏది. ఇప్పుడు నేను మీకు అర్థం కావట్లేదు, అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే జాగ్రత్త చూడండి, 2 రూట్స్ ఉన్నాయి, ఒక రూట్ ఇంకొక రూట్కి ట్వైస్ అవుతుంది అనేది. మీరు 2 రూట్లో ఇది ఆల్ఫా ఇది ఆల్ఫా ఎట్లా అని అనుకుంటారు, అనుకోకూడదు కదా, వాడు ఈక్వల్ రూట్స్ అని లేదు కదా. కరెక్టే, ఇంటూ 2నే. ఇప్పుడు నార్మల్గా అదే చెప్తాను. ఇప్పుడు నార్మల్గా కానీ మీరు ఎట్లా ఇస్తున్నారంటే ఇది ఆల్ఫా అనుకుంటే ఇది కూడా ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఆల్ఫా ఈజ్వల్ టు 2 ఆల్ఫా అవుతుంది అని చెప్తారు మీరు. ఎట్లయితుంది అట్లా, ఎట్లయితుంది అట్లా కాదు కదా, అట్లా తప్పు, ఇది ఇట్లా అనుకోకూడదు మీరు. ఇప్పుడు ఇది ఒకటి ఆల్ఫా ఇది కూడా ఆల్ఫా అయితే అట్లయితే నేనేమంటాను కదా, సపరేట్ రూట్లు ఉన్నప్పుడు నువ్వు అనుకోవచ్చు. ఒక రూట్ ఇంకో దానికి ఏమైతే ఇక్కడ 2 ఉండి కలిసి ఇక్కడ 2 ఉండి కలిసి ఆ 2 ఈక్వల్ అంటే 2 × 2 2 2 అయితే కానీ 2 × 4 ఈక్వల్ కరెక్ట్ అవుతుంది కాదు, అట్లా తప్పు మీరు చెప్పేది, మీ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది నార్మల్ ఇప్పుడు 2 రూట్స్ ఉండాలి,
ఒక 2 రూట్ ఉన్నప్పుడు ఒక రూట్ ఇంకొక రూట్కి ట్వైస్ అవుతుంది అన్నప్పుడు నువ్వు ఇట్లా 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా రాసుకున్నా కరెక్టే, లేదని కష్టం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 బీటా రాసుకున్నా కూడా కరెక్టే. రైట్, ఇప్పుడు దీని ప్రకారం చూద్దామండి. సో చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే అర్థమైంది కదా, క్లియర్ అయింది డౌట్. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 9 వచ్చింది మనకి. రైటా, మనకి ఇక్కడ కావాల్సింది కే వాల్యూ. ఎట్లా కనుక్కుంటూ వస్తుంది చెప్పండి మనకి. ఇవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏది తీసుకుందాం, లేదంటే ఇది తీసుకున్నాండి, ఏదో ఒకటి తీసుకున్నా అంటే బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా అనేది పెడదాం. ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మనం ఏమైనా రాయొచ్చు ఇంకొకసారి 2 ఆల్ఫా అనేది రాయొచ్చు. కాబట్టి ఏమైతే మనకి 9 అనేది అవుతుంది. అప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 9, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 9/3 అవుతుంది. రైట్, అప్పుడు 3 కాట్ల 3 3 9 అంతే కదా. మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 3 వచ్చింది. అట్లే బీటా ఈజ్ ఈక్వల్ కూడా కనుక్కున్నాండి. అప్పుడు బీటా కావాలంటే కష్టం ఏం చేస్తావు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాను కష్టం అంటే ఏం పెట్టినా మనం ఇక్కడ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా అనేది తీసుకుంటే బీటా ఈజ్ ఈక్వల్ 2 ఆల్ఫా అనేది తీసుకుండేది. కాబట్టి బీటా అనేది ఇక్కడ ఇదిగా ఆల్ఫా ప్లేస్లో ఏమన్నా రాయొచ్చు అని కష్టం అంటే మనకి ఏమన్నా రాయొచ్చు, ఆల్ఫా ప్లేస్లో ఏమన్నా రాయొచ్చు మనకి బీటా/2 అనేది రాయాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మనం ఏమన్నా రాయొచ్చు బీటా/2, ఎందుకంటే కష్టం ఇక్కడ ఇది కదా మనం తీసుకున్న కన్సిడర్ చేసినది, అందుకోసం మీకు తుడిపేస్తాను. మీకు ఒకటి ఏదో ఒకటి అనుకున్నాను కండిషన్. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమైతే మనకి బీటా/2 అనేది అవుతుంది అనమాట. సో బీటా/2 ప్లస్ తర్వాత బీటా అనేది రాయొచ్చు. కాబట్టి ఈజ్ ఈక్వల్ కూడా మనకి ఏమొస్తుంది ఇక్కడ 9 అనేది వస్తుంది. సో అప్పుడు కంపారిజన్ చేయండి, 2 × 1 2 బీటా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 9. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 3 బీటా ఈజ్ ఈక్వల్ టు 9 2 18 3 1 3 6 18 కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది. సో బీటా ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది 6. బట్ మనకి కే ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ బీటా కాబట్టి 6 × 3 చేసి ఏమొస్తుంది చెప్పండి 18. కాబట్టి మనకి కే ఈజ్ ఈక్వల్ 18. ఇది ఆప్షన్లో ఉంటుంది, ఉండదే ఇది. మరి అప్పుడు ఇంతకుముందు ఏంటి మిస్టేక్ వచ్చింది మీరు ఒకసారి గెస్ చేస్తారా. 2 ఆల్ఫా అనేది తీసుకొని చేసేట్టుగా ఇదేమో మళ్ళీ ఏమో మిస్టేక్ చేసినాం. అక్కడ ఇక్కడ ఎట్లయినా చేసి నార్మల్గా కుదిరండి. ఏదో ఒక నేను చెప్తే ఈ కండిషన్ నుంచి ఆన్సర్ వచ్చింది, మీరు కావాలంటే ఇంకో కండిషన్ కూడా రాసింది కదా. ఇది ఈ కండిషన్ తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. ఏది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 బీటా అనేది తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఆల్ఫా అని క్వశ్చన్ మాత్రం అనుకుంటుందండి. చూడండి కొంచెం ఇది డిఫరెంట్ క్వశ్చన్ ఇది, అంటే ఒకటి ఇంకొక దానికి రెట్టింపు ఉంటుంది అని క్వశ్చన్ దగ్గర. సో రైట్, క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది కే, 6వ క్వశ్చన్. సో దట్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని ఇచ్చాడు. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే అది కూడా వర్గ సమీకరణం ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుంది, ఇవన్నీ దీనికి ఈక్వల్ అవుతాయంట, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఈక్వల్ అవుతుంది అని కష్టం అంటున్నాడు. ఆల్ఫా ఇంటూ బీటాకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు సింపుల్గా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు నార్మల్గా ఏం ఫార్ములా -b/a. రైట్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమన్నా మనకి c/, అంటే ఆటోమేటిక్ ఏ క్యాన్సిల్ అయితే -b = c అవుతుంది అని చెప్తున్నాడు వాడు సింపుల్గా. -b = c. ఇప్పుడు అదే ఈక్వేషన్లో -b ప్లేస్లో ఏముండదు చెప్పండి, 2k + 1 అనేది కదా ఉండేది. సో -b = ఏముండదు అంటే 2k + 1 అనేది ఉంటుంది. c = ఏముండదు, ఏముండదు k -5² c వాల్యూ ఏముండదురా, c వాల్యూ 3x² + ax² విత్ సింపుల్గా ఏముంటున్నాడు చూడండి, ఏమేమో చెప్తున్నారు మీకు అక్కడ. కింద ఒకటి ఇచ్చినట్టు పైన ఒకటి ఇచ్చినట్టు కదా కనపడట్లేదు క్వశ్చన్. k - 5 k - 5 -k - 5 -k - 5 యాక్చువల్ అంటే ax² + bx + c రూపంలో కదా ఉండేది, అక్కడ -k - 5 అని ఇచ్చినాడు. కాబట్టి మనం ఏం రాసుకోవాలి ఇక్కడ -k - 5. లేదనుకుంటే మైనస్ కామన్ తీసి ఏమని రాయొచ్చు k + 5 అనేది రాయొచ్చు. అంటే ఎందుకు కామన్ తీసి అంటే ఇక్కడ మైనస్ ఏమైతే సింపుల్గా క్యాన్సిల్ అయిపోతే మనకి k వాల్యూ సింపుల్గా కనుక్కోవచ్చు. సో చెప్పండి ఇక్కడ 2k ఈ -k ఇతరం కోసం +k ఇతరం కోసం ఏమవుతుంది -k. ఇక్కడ నాకు ఆల్రెడీ 5 ఉంటుంది కాబట్టి +1 అతరం పోతే ఏమవుతుంది -1 కాబట్టి తీసేసి ఏమవుతుంది k = 4. k = మనకి ఏమొస్తుంది 4. చాలా సింపుల్ క్వశ్చన్, కరెక్ట్ అర్థం చేసుకున్నట్టు చాలు. ఓకేనా రైట్. చూడండి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 7వది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 1, సమ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంతే ఎంత 1 అంట. అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్
ప్రోడక్ట్ వచ్చేసి రూట్స్ -20 అంటున్నాడు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాడు. సో మీకు సింపుల్గా చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చినారు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా ఇచ్చినారు. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ -20, సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది 1 అని ఇచ్చినాడు. అంతేనా? 1 కదా ఇచ్చింది, 1. అయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోమంటున్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మీకు నార్మల్గా నేను ఏం చెప్పినాను, సాధారణ ఫార్ములా మీకు ఏం చెప్పినాను, x² ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ తర్వాత ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 0. ఇది సాధారణ రూపం గుర్తుపెట్టుకుంటే కానీ సింపుల్గా వాడేచ్చాడు కదా, x² అంటే అట్లా రాయి మైనస్ తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఉన్నది 1. సో 1 ఇంటూ ఎక్స్ చేస్తే కూడా ఏమొస్తుంది మనకి ఎక్స్. తర్వాత నెక్స్ట్ చూపించండి ఆల్ఫా ఇంటూ బీటా -20 అంటే ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -20 ఏం రాయాలా 0. కాబట్టి మనకి ఈక్వేషన్ ఏమైతుంది x² - x - 20 = 0. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి 8వ క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చాడు అంటే సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి 8వ హోంవర్క్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ద రూట్స్ -3 అండ్ -5? రైటా? మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8వ క్వశ్చన్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేని యొక్క రూట్స్ అనేవి -8, -3, -5 అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా కానీ మనకి ఎట్లా కనుక్కోవాలని చెప్పి నేను మీకు చెప్పండి. దీనికి మీకు డైరెక్ట్గా కారణాంకాలు వస్తాయంటే కారణాంకాలు కనుక్కోవచ్చు. సో మీకు చూడండి, అప్పుడు క్వశ్చన్ నెంబర్ 8లోనా ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే x² - 8x + 15 = 0 అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ కనబడుతున్నదనే అంటే దాంట్లో మీకు ఇప్పుడు x = ఏం పెట్టుకున్నాలా, ఫస్ట్ ఒకటి -3 పెట్టుకొని చూడండి. కావాలంటే 3 x² అంటే ఏమవుతుంది 3 ముళ్ళ 9 తర్వాత -8 ముళ్ళ కాబట్టి 24 అంటే 0 వస్తుంది, అదే రావడం లేదు. సో మనకి ఏం రావాలి, అది x = 3 కానీ 5 కానీ పెట్టుకుంటే కినా టోటల్ వాల్యూ అనేది ఏమైపోవాలా 0 కావాలా. చూడండి ఆప్షన్ బి చూడండి, x² - 8x - 15 అనేది ఇచ్చినాడు. పెట్టుకుంటే కినా అక్కడ 3 ముళ్ళ 9 మళ్ళీ -8 ముళ్ళ 24 అనేది అవుతుంది. అక్కడ అయినా కానీ 0 వస్తుంది, అదే అక్కడ కానీ రావట్లేదు. సో ఆప్షన్ సి చూడండి ఏమి ఇచ్చాడంటే x² అంటే 3 ముళ్ళ 9 నెక్స్ట్ మళ్ళీ x² అంటే మళ్ళీ 3 పెట్టుకుంటే 8 ముళ్ళ 24 అంటే -24 చూడండి -24 + 15 + 9 కూడా ఎంత అవుతుంది 24 అవుతుంది. 15 + 9 ఎంత కాబట్టి 0. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు కావాలంటే 5 పెట్టుకుని కూడా చూడండి, 5 5 25. నెక్స్ట్ చూడండి 25 + 15 ఎంత అవుతుంది 40 కదా, మళ్ళీ 8 5 40 చూడండి -40 + 40 క్యాన్సిల్ చేసి కూడా ఏమవుతుంది 0 అయిపోతుంది. అట్లా డైరెక్ట్గా ఏం కావాలి మనకి x దాంట్లో వాల్యూ పెడితే 0 అయిపోవాలన్నమాట. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 ఏదైతే ఉండదో ఈ క్వశ్చన్ని మీరు క్లాస్లోన లేట్ అయినా పర్వాలేదు, దాంట్లో ఏముండదు అనేది అర్థం చేసుకుంటారు అనుకో, ఎగ్జామ్ హాల్లో పోయాక చాలా సింపుల్గా ఆన్సర్ చేసి మీరు ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే నార్మల్గా ఇఫ్ ఆల్ఫా బీటా అనేటివి రూట్స్ అంట ఆఫ్ ది ఈక్వేషన్ x² - 5x + 6 అనేది ఇచ్చినాడు. అయితే ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ 1/α + 1/β. ఇప్పుడు ఆల్ఫా బీటా రూట్స్గా ఉండే ఒక ఈక్వేషన్ రాయమంటే వాళ్ళు ఇచ్చినాడు వాడే, కానీ నువ్వు ఏమిటికి రాయాలా 1/α + 1/β ఉండేట్టు రాయాలంటున్నారు. ఇప్పుడు నేను మీకు ప్రొసీజర్ రాసి చూపిస్తాను అనుకో, చాలా టైం పడుతుంది. ఇది ఏమైతుంది మీకు ఎందుకనక ఇప్పుడు నార్మల్గా వాళ్ళు చెప్పింది అర్థం ఏమంటే మీకు ఈ క్వశ్చన్కి వితౌట్ పెన్ మనకు అసలు జస్ట్ ఇట్లా చూసి ఒక 2-3 సెకండ్స్ ఆన్సర్ చేయొచ్చు. మనకి మీరు డిఫరెన్స్ అంటే కంగారు పడొద్దండి. బట్ వాడు ఇచ్చింది ఏమనేది లెక్కలని మీకు చెప్తుంది చూడండి. నార్మల్గా x² - α + β ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 0. ఇది మనకు సాధారణ రూపం ఇది, రైటా? ఈ సాధారణ రూపంలో ఉండే ఒక ఈక్వేషన్ వాళ్ళు ఏమి ఇస్తారంటే చెప్పండి, అక్కడ x² - 5x ప్లస్ అంతేనా ఆరా +6 = 0. ఈ రూపంలోనే ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. మనకి నార్మల్గా సాధారణ ఈ వర్గ సమీకరణం యొక్క మనకి పాలమేలో మనకి ఏదైనా ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏమి x² - α + β ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 0. ఇది మనకు సాధారణ రూపం, ఈ రూపంలో ఉండాలి. కానీ వాడు రూట్లు ఎప్పుడు ఇది ఆల్ఫా బీటా రూట్లు, కానీ ఇప్పుడు రూట్ ఎట్లా ఉండాలంటున్నాడు 1/α 1/β రూపంలో ఉండాలంట. అంటే ఇక్కడ చూడండి, అప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండిగా x² - 1/α రాసుకున్నాలంట, ప్లస్ ఇక్కడ 1/β రాసుకున్నాలంట, ప్లస్ ఇక్కడ 1/α అంట, తర్వాత 1/β
బీటా అంట ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా కాడ 1/α పెట్టు, బీటా కాడ 1/β పెట్టాను కష్టం అంటున్నాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కావలేదు. సో ఇప్పుడు చూడండి, అక్కడ ఆల్ఫా ఇంటూ బీటా నువ్వు ఇక్కడ దీనికి సింపుల్గా ఏం కనుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా కనుకోవచ్చు, ఆల్ఫా ఇంటూ బీటా కూడా కనుకోవచ్చు. సో ఇప్పుడు చూడు నార్మల్గా ఇక్కడ చేస్తే x² మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా, తర్వాత పైన ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా, తర్వాత ఎక్స్ అనేది ఉంటుంది ఇక్కడ బై ఏం రైస్కి ఆల్ఫా ఇంటూ బీటా అనేది అవుతుంది. అర్థమైందే? సో ఇప్పుడు నేను చూడండి మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు దీంట్లో చెప్పండి మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఏమైతే చెప్పండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమైతే మనకి -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ ఏమైతే చెప్పండి c/a. ఇప్పుడు చెప్పండి -b/a అంటే మనకి దీంట్లో చూస్తే మనకి -b అంటే ఏమున్నది, b అంటే -5 ఉన్నది కాబట్టి -2 ప్లస్ అవుతుంది కాబట్టి 5/1 అవుతుంది. అలాగే c/a అంటే కూడా ఏమవుతుంది మనకి 6/1. సో ఇప్పుడు చూడండి మీరు దీంట్లోకి తీసుకుని వచ్చి దీంట్లో పెడతాను x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత వచ్చింది చెప్పండి 5 బీటా ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమున్నది 6 ఇంటూ ఎక్స్, తర్వాత ప్లస్ 1 ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమున్నది 6. సో ఇప్పుడు మనకి ఈజుకుంటే ఏం రాసుకున్నా 0, ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది 1. అప్పుడు ఎల్సిఎం మనకి ఏమవుతుంది 6 అవుతుంది. సో నీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏం ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇంతే చెప్తున్నాను అనేది అర్థం చేసుకున్నాండి. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం అనేది 6 అవుతుంది. అప్పుడు 6 × x² 6x² మైనస్ 5 × x 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ 6 అవతలం పంపిస్తే ఏమవుతుంది 0 కాబట్టి 6x² మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు ఆప్షన్స్లో ఉంటుంది ఆన్సర్. యాక్చువల్ ప్రొసీజర్ చేయాలంటే మీకు అర్థమైంది అంటే ఆల్ఫా ప్లేస్లోన 1/α పెట్టుకోండి, బీటా ప్లేస్లోన 1/β పెట్టుకొని నువ్వు ఈక్వేషన్ చెప్పండి. సింపుల్గా మనకు ఏం అర్థమైంది. ఇప్పుడు నువ్వు దీన్ని వాడు ఇచ్చింది ఇది, నాకు ఆన్సర్ వచ్చింది ఇది, రెండింటిని అబ్జర్వ్ చేయండి. సింపుల్గా ఇక్కడ ఉండేది అంటే ఏ వాల్యూ సి వాల్యూ గాను, సి వాల్యూ అనేది ఏ వాల్యూ గాను, మధ్యలో ఇది ఏమేమి మారలేదు. అర్థమవుతుందేనా? సో చెప్పడం కానీ ఆల్ఫా ప్లేస్లో 1/α పెట్టుకో, బీటా ప్లేస్లో 1/β పెట్టుకోని కష్టం అంటే నీకు ఏం అర్థం కావాలని కష్టం అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఇడిపెట్టు. x² కంటే ముందు ఉంటుంది కదా, ఏముంటుంది x² కంటే ముందు ఏం లేదు, ఏం లేకుంటే ఏముంటుంది ఒకటి, దాన్ని తీసుకుని వచ్చి సి ప్లేస్లో పెట్టు. సి ప్లేస్లో ఏమైతే వాల్యూ ఉండదునో అది తీసుకుని వచ్చి ముందు పెట్టు. అర్థమైనా? ఇప్పుడు నన్ను ఇది ఫార్ములా రాసాం, ఇది బేసిక్ ఫైమ్, ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మే కదా ఉండేది. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉన్నది 6, a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉన్నది ఇడా ఏం లేకుంటే 1 ఉంటుంది కదా. సో ఆ 1 వాల్యూ సి కార్డు పోయి పెట్టండి లేదు 1. నెక్స్ట్ సి వాల్యూ ఏముండదో అది ఏ కార్డు తెచ్చి పెట్టండి లేదు ఇది అంతే. సో సింపుల్గా ఏమవుతాయి ఏ అండ్ సి వాల్యూలు అనేటివి ఇక్కడ రివర్స్ అవుతాయని కష్టం గుర్తుపెట్టుకున్నారు మీరు. తింటాను ఆ గుర్తుపెట్టుకుంటే కానీ 9వ క్వశ్చన్కి మీరు ఇంత ఏం చేయకోకుండా డైరెక్ట్ ఏమని చెప్పొచ్చు చూసుకొచ్చి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నార్మల్గా మనకి ఒక ఈక్వేషన్ అనేది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రూపంలో ఉంటుంది. నార్మల్గా మనం కంపేర్ చేస్తే ఏబిసి వాల్యూలు. లేదు సాధారణ రూపం రాసేటప్పుడు మేము ఏం రాస్తాం అంటే x² ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రూపంలో రాస్తాం కదా మనము. సో ఇప్పుడు మనకి ఇక్కడ రూట్స్ అనేటివి ఏముండవి ఆల్ఫా కమ, దీంట్లో ఏముండవు మనకి ఇక్కడ ఆల్ఫా కమ బీటా రూపంలో ఉండవి రూట్లు అనేటివి. మీకు 9వ క్వశ్చన్లో ఈ వీటి బదులు ఏం తీసుకోమంటున్నాడు 1/α తర్వాత 1/β తీసుకోమంటున్నాడు 9వ క్వశ్చన్లో. కాబట్టి ఆ 1/α 1/β మనకి తిప్పిపడతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏమంటున్నాడు 10వ క్వశ్చన్ అనుకోవచ్చు అంటే ఇవి ఆల్ఫా క్యూబ్డ్ అనుకో ఇది బీటా క్యూబ్డ్ అనుకో అంటున్నాడు 10వ క్వశ్చన్లో. నెక్స్ట్ మళ్ళీ 11వ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇది ఆల్ఫా ప్లస్ 1 అనుకో ఇంకోటి బీటా ప్లస్ 1 అనుకో అంటున్నాడు. అర్థమైందే? సో మనకి ఈ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ అయిపోయింది మనకి ఇది. ఇప్పుడు నువ్వేం చేయాలా ఈ క్వశ్చన్ చేయాలా, తర్వాత 11వ క్వశ్చన్ ఇది అనుకున్నాను. సో ఇప్పుడు చెప్పండి ఆల్ఫా క్యూబ్డ్ బీటా క్యూబ్డ్ కావాలని కష్టం ఇక్కడ ఏం చేయాలంటే కష్టం ఏమైతే చూడండి x² మైనస్ ఇది ఆల్ఫా అనేది కాదు ఇక్కడ ఆల్ఫా క్యూబ్డ్ అనుకో, ఇక్కడ కూడా బీటా క్యూబ్డ్ అనుకో, తర్వాత ఎక్స్ అనేది రాయి ప్లస్ తర్వాత ఆల్ఫా బీ క్యూబ్డ్ తర్వాత ఇక్కడ కూడా ఏం రాస్తావు బీటా క్యూబ్డ్ అనేది రాసుకో ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అంటే నువ్వు ఏం కనుక్కున్నాను చూడండి x² మైనస్ ఆల్ఫా క్యూబ్డ్ ప్లస్ బీటా క్యూబ్డ్ ఈ వాల్యూ కనుక్కున్నది మీకు తెలుసా లేదు చెప్పినాను మీకు ఎట్లా కనుక్కున్నాను. తర్వాత ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఇక్కడ చూడండి రెండింటి క్యూబ్డ్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా హోల్ క్యూబ్డ్ అని రాయచ్చే లేదా చెప్పండి ఏమంటారు అంటే ఏమంటారు జస్ట్ దీని వాల్యూని కీప్ చేసే చాలు. సో ఇది ఒక్క వాల్యూ కనుక్కుంటే నీకు ఏమవుతుంది 10 లెక్క అనేది ఆన్సర్ వస్తుంది.
చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు లేదు, ఇప్పుడు చూడండి సేమ్ ఇప్పుడు ఇది 10 లెక్కకి ఇట్లా రాయాలి. అర్థమవుతుంది. ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ పెట్టుకోమంటున్నాడు. నువ్వు ఇది కనుక్కోవడానికి చెప్పినాను మీకు ఆల్రెడీ. సేమ్ ఇప్పుడు క్వశ్చన్ ఆల్ఫా ప్లస్ 1 బీటా ప్లస్ 1 కూడా అనుకోమంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఈక్వేషన్ ఇచ్చింటారు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చినారా మనకి చెప్పండి. x² - x ప్లస్ 1 = 0 కదా ఇచ్చింది అది. సో ఇప్పుడు చెప్పండి ఆల్ఫా ప్లస్ బీటా ఏమైతే చెప్పండి. -b అంటే ఏమి ఇచ్చినాడు -1 కాబట్టి -1 ప్లస్ అంటే ఏమైతే డైరెక్ట్గా. కానీ మనకు కావాల్సింది ఏమి ఆల్ఫా క్యూబ్డ్ బీటా క్యూబ్. సో కావాలంటే దీన్ని ఆల్ఫా క్యూబ్డ్ ప్లస్ బీటా క్యూబ్డ్ రాసుకున్నాలని కనుక్కోవాలంటే ఇది మనకి ఫార్ములా ఏముంటుంది చెప్పండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా (2 - 3 × ఆల్ఫా బీటా). సో ఇప్పుడు చెప్పండి ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకి ఏమొస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1, మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా (2) అంటే కూడా ఏమొస్తుంది 1² మైనస్. ఇప్పుడు చూడండి 3 × ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు చెప్పండి ఆల్ఫా ప్లస్ బీటా ఇది మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఏమైతే చెప్పండి c/a అంటే కూడా ఏమొస్తుంది మనకి 1 కాబట్టి 3వ కాట్లా మళ్ళీ 3. ఇప్పుడు చెప్పండి 3లో నుంచి -2 కదా, -2 చేసి కూడా ఏమొస్తుంది మనకి -2. అంటే ఇక్కడ ఏం పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి x² ఇది ప్లస్ ఏమొచ్చింది మనకి -2 × x ఉంటుంది కాబట్టి x ప్లస్ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా మనకి ఏమొచ్చింది 1 క్యూబ్ అంటే కూడా ఏమొస్తుంది కాబట్టి ఇది ఆన్సర్. చూసుకున్నాను మనకు క్వశ్చన్లో ఇచ్చింటాడు, ఆప్షన్స్లో ఇచ్చింటాడు. అర్థమైంది. సేమ్ 11 లెక్కలో కూడా చూడండి ఇక్కడ వేరే ఈక్వేషన్ ఇచ్చింటాడు, ఈక్వేషన్ కనుక్కున్నాండి. బట్ ఇక్కడ ఏం రాయాలంటున్నాడంటే ఇదే ఫార్ములా మనకు రాయాల్సింది మనకి x². కానీ ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టుకోవాలంటున్నాడు ఆల్ఫా ప్లస్ 1. ఇప్పుడు నార్మల్గా నెక్స్ట్ 11 క్వశ్చన్లు ఏమి ఇచ్చిందంటే ఆల్ఫా ప్లస్లో ఆల్ఫా కాదు పెట్టుకోవాల్సింది ఏమంటున్నాడంటే ఆల్ఫా ప్లస్ 1 పెట్టుకో, తర్వాత ప్లస్ మళ్ళీ బీటా ఉండదు కదా, బీటా ప్లస్లో బీటా కాదు ఏం రాసుకోవాలంట బీటా ప్లస్ 1 అనేది పెట్టుకో అంటున్నాడు. తర్వాత ఎక్స్ అనేది అట్లే రాయి. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏం రాస్తావు ఇక్కడ ఆల్ఫా ప్లస్ 1 తర్వాత ఇంకోటి ఏం రాయాలి ఇక్కడ బీటా ప్లస్ 1 అనేది రాయాలి =0. ఇది ఈక్వేషన్ 11 లెక్క అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి x² చూడండి ఆల్ఫా ప్లస్ బీటా పక్కనే రాయచ్చే లేదా రాయచ్చు. తర్వాత +1 కాబట్టి ఏమవుతుంది +2 × x అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవచ్చు. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏం మారలేదు, బట్ ఇక్కడ మారింది చూడండి. ఇక్కడ ఇట్లా కనుక్కున్నాను చూడండి. ఆల్ఫా ఇంటూ బీటా చేసి ఏమొస్తుంది ఆల్ఫా బీటా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ 1 చేసి ఆల్ఫా అనేది వస్తుంది. నెక్స్ట్ బీటా ఇంటూ 1 చేసి కూడా ప్లస్ బీటా వస్తుంది. నెక్స్ట్ 1 × 1 చేసి కూడా 1 అనేది వస్తుంది. మీకు అర్థమవుతుంది చూడండిగా. అంటే ఆల్ఫా ఇంటూ బీటా వచ్చిన తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ తర్వాత ఏమొచ్చింది +1 అనేది వచ్చింది అనమాట. అన్ని కనుక్కుంటే మీకు =0. సో నీకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటే చాలు, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కుంటే చాలు. ఆ రెండిట్లో ఏం చేయాలి దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసి 11 దానికి మీరు చేయాల్సింది ఏం లేదు. ఇచ్చిన ఈక్వేషన్కి ఏం కనుక్కున్నాలా ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్నాలా, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కున్నాలా. కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఏమో చూపిస్తుంది ఈక్వేషన్ అనేది చూపిస్తుంది మీకు. ఇక్కడ ఇక్కడ మైనస్ వచ్చింది కదా, రైట్ +2 అయితే రైట్. అక్కడ -2 కదా వచ్చింది, -2 అని అంటే మనకి ఇక్కడ చేసి కూడా +2 అవుతుంది. ఎందుకంటే -(-) ప్లస్ అయితే అర్థమైంది మీకు. ఇక్కడ నార్మల్గా ఇది అర్థమైంది కదా, ఇది ఆల్ఫా ప్లస్ బీటా. సో 11 లెక్క హోంవర్క్ తీసుకురండి. హోంవర్క్ ఏమి ఇచ్చాను సగం లెక్క నానే చెప్పాను, మీకు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేది అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఏమి ఇచ్చినాడంటే 12లోన ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా = 8 అని ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినాడు కదా. ఆల్ఫా ప్లస్ బీటా = 8 అంట. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చినాడు అంటే ఆల్ఫా మైనస్ బీటానా ఎంత ఇచ్చినాడు 2√5 అనేది ఇచ్చినాడు. సో మనకు చూడండి నార్మల్గా ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకు ఆల్ఫా బీటా వాల్యూలు కనుక్కోవచ్చా, ఆల్ఫా బీటా వాల్యూలు కనుక్కోవచ్చు కదా. చెప్పండి మనకి ఏమవుతుంది ఆల్ఫా వాల్యూ. సో బీటా క్యాన్సిల్ అయితే కానీ 2α = మనకి ఏమవుతుంది 8 + 2√5 అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఆల్ఫా అప్పుడు ఏమవుతుంది దీన్ని 4తో కొట్టవచ్చు కదా, దీన్ని 2తో కొట్టవచ్చు కాబట్టి మనకి ఏమవుతుంది ఆల్ఫా 4 + √5 అనేది అవుతుంది. ఒకవేళ ఆల్ఫా 4 + √5 అయితే కన్నా బీటా ఏమవుతుంది చెప్పండి 4 - √5 అంతే కదా ఇది ఇంకా. సో బీటా మనకి ఏమవుతుంది 4 - √5 అంటే ఎట్లా చెప్పాలి మీకు ఇప్పుడు దీన్ని అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా, దీన్ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది -4 అర్థమైనా. సో అప్పుడు 8 నుంచి 4 పోతే కినా 4 మిగిలి ఉంటుంది. ఈ +5 అవుతున్న పోతే ఏమవుతుంది √5 అనేది -√5 అవుతుంది కాబట్టి మనకి రూట్ బీటా ఏమవుతుంది అనుకుంటే 4 - √5. బట్ ఓకే ఒకవేళ అట్లా మనకి ఇస్తే ఆల్ఫా బీటా కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు మనం. బట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే
నార్మల్గా క్వాడ్రేటిక్ ఈక్వేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ విల్ బి దే హ్యావ్ రూట్స్ ఆల్ఫా 4 తర్వాత బీటా పవర్ ఆఫ్ 4 అంటున్నాడు. అంటే నార్మల్గా మనకి క్వాడ్రేటిక్ ఈక్వేషన్ యొక్క సమీకరణం ఏముంటుంది, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా రైట్ ఇంటూ ఎక్స్ తర్వాత ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదా మనకి నార్మల్గా చెప్పిన బేసిక్లో ఉన్న రూల్. బట్ ఇక్కడ ఏముండదు అంటున్నాడు, ఇక్కడ ఆల్ఫా పవర్ ఆఫ్ 4 ఉండాలి, ఇక్కడ కూడా బీటా పవర్ ఆఫ్ 4 ఉండాలంటున్నాడు. సేమ్ ఇక్కడ కూడా ఆల్ఫా అంటే ఓవరాల్గా రెండింటి కామన్ చేసి మనకి ఏం రాయొచ్చు, ఆల్ఫా ఇంటూ బీటా హోల్ పవర్ ఆఫ్ 4 అనేది రాయొచ్చు. సో మీరు జాగ్రత్తగా చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా హోల్ పవర్ ఆఫ్ 4 వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోవాలి కదా మనం ఇక్కడ. చూడండి ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోవాలంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లాగా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. సో అప్పుడు 4 16. సో అంతే కదా, 4 స్క్వేర్ వెనకంటే 4 16 రైట్ మైనస్ √5 వెనకంటే 5 అని వస్తుంది. మనకి ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ బీటా అనేది 11 అని వస్తుంది. కాబట్టి డైరెక్ట్ మనం ఇక్కడ 11 పవర్ ఆఫ్ 4 అనేది రాసుకోవచ్చు రైటా. సో దానికంటే ముందు ఆలోచించాలి, ఇక్కడ ఆల్ఫా పవర్ ఆఫ్ 4 ప్లస్ బీటా పవర్ ఆఫ్ 4 అనేది ఎలా కనుక్కోవాలో చూడండి, అర్థమైందే. సో మనం ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, అంటే a పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 ఫార్ములా ప్రకారం రాయాలి. సో ఏ విధంగా రాస్తాను చెప్పండి దాన్ని. సో మనకు చూడండి ఏం రాస్తారనుకంటే a² ప్లస్ b² దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, లేదా మనకి a² ప్లస్ b² కనుక్కున్నారంటే కూడా ఇబ్బంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలనుకంటే a² ప్లస్ b² కనుక్కోండి రైట్. అప్పుడు ఏమొస్తుంది మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్, అంతే కదా. a ప్లస్ b హోల్ స్క్వేర్ అనుకుంటే ప్లస్ 2ab అనేది వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలా, మైనస్ 2ab అనేది రాస్తాం. ఒకవేళ ఇప్పుడు దీన్ని చూసుకుంటే a పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 కావాలనుకుంటే దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది కదా, అర్థమవుతుందా. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అనేది అనుకున్నాండి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తున్నావు. ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసిగిన హోల్ స్క్వేర్ చేసిగిన ఏమొస్తుంది చెప్పండి మనకి దీన్ని, అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab అనేది వస్తుంది. 2ab అనేది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పోతుంది కాబట్టి a² ప్లస్ b² మాత్రమే మిగులుతుంది. ఏం మిగులుతుంది మనకి a² ప్లస్ b². మళ్ళీ a² ప్లస్ b² మళ్ళీ నువ్వు స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది అంటే a పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 ప్లస్ 2a² ఇంటూ b² అనేది వస్తుంది. సో అక్కడ ప్లస్ 2a² ఇంటూ b² అనేది వస్తుంది. అంటే అది క్యాన్సిల్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ దీంట్లో నుంచి దీన్ని ఏం తీసేయాలా, మైనస్ 2a² b² అనేది తీయాలి. ఇదైతే a పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 ఫార్ములా. అర్థమైందే, అర్థం కాలేదా రైటా. సో మనకి ఇక్కడ చూడండి ఈ రెండింటికి a² b² అన్న రెండింటికి కలిపి ఒకే దానికి స్క్వేర్ రాయచ్చా లేదా, ఒకే దానికి కలిపి స్క్వేర్ అనేది రాయొచ్చు. సో ఇప్పుడు రాసికి చెప్పండి మనకి a ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి ఎంత ఇచ్చినాడు 8, కాబట్టి 8 ఎంబల 64 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అనుకుంటుంది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకి ఎంత వచ్చింది 11. సో 11 ఎట్లా 22. దీనికి ఏం చేయాలి మనకి స్క్వేర్ అప్లై చేయాలి. తర్వాత మైనస్ ఉంది కదా మైనస్. తర్వాత దీనికి చెప్పండి ఏముండదు మళ్ళీ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా. సో మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఏమున్నది 11 స్క్వేర్ అంటే 121 అంతే కదా. 2 ఇంటూ 121 అనేది రాస్తాం. సో మనకి చెప్పండి ఇప్పుడు ఏం వాల్యూ ఏమొస్తున్నాం తీసేయండి. 64 నుంచి 22 తీసేసి ఎంత 42 స్క్వేర్. తర్వాత ఇక్కడ ఇంకొక తీసుకొస్తే 2 1 2 2 4 మళ్ళీ 2 1 42 స్క్వేర్ అంటే మనకి ఎంత చెప్పండి 50 కంటే ఎంత తక్కువ ఉండదు మనకి -8 తక్కువ ఉండదు. కాబట్టి 25 నుంచి 8 తీసేసి ఎంత మనకి 17 64 కదా 8 ఎంబల్ 64. సో మనకి చూడండి దీంట్లో నుంచి 242 తీసేయండి. సో 2 2 5 15 2 2. సో మనకి ఆప్షన్స్లో చూడండి ఒకసారి మనకి ఆప్షన్స్లో ఏది ఉండదు చెప్పండి రైట్. ఏమి ఇచ్చినాడు ఆప్షన్స్లో చెప్పండి 15 2 2 అనేది ఎన్ని ఉన్నాయి ఒకటే ఉండేది చూడండి. ఆప్షన్ ఏ ఒక్కటే ఉంది అర్థమవుతుండేనా ఆప్షన్ ఏ ఒక్కటే ఉండదు అంతే కదా. మనకి ఇక్కడే ఆల్ఫా పవర్ ఆఫ్ 4 ప్లస్ బీటా పవర్ ఆఫ్ 4 వాల్యూ వచ్చింది మనకి 15 22. సో ఒకటే వాల్యూ ఉండదు ఇక్కడ. సో మనకి యాక్చువల్లీ చేసినప్పుడు ఏమవుతుంది మనకి x² మైనస్ ఏదో వచ్చిందిరా 15 22 x ప్లస్ ఆల్ఫా బీటా 11 పవర్ ఆఫ్ 4 చూడండి కావాలంటే అంటే 11 పవర్ ఆఫ్ 4 కానీ మీరు దీన్ని చేసినా కానీ ఇక్కడ ఏమొస్తుంది 121 ఇంటూ 121 చేసి నాడు ఏమి ఇచ్చినాడు వాల్యూ 14. మీకు తెలుసు కదా లేకపోతే నేను చేయొచ్చాను కృష్ణ 111 చెప్పండి ఏమవుతుంది 14641 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా ఇదే ఆన్సర్. అంటే మనకి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 వాల్యూ కూడా ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బీలో ఏ ఇంటూ బీలో చెప్పాలనుకుంటే ఈ ఫార్ములా అంటే నాకు ఇది ఒకటే తెలుసు నాకు ఇది తెలియదు నాకు ఇది
బట్ దీని నుంచి నేను ఏ విధంగా రాసుకోగలను అనేది ఆలోచన చేయండి, ఎట్లా రాసుకున్నాం అనేది ఆలోచన చేయండి. అది రాసుకుంటే కొద్దిగా ఇది, ఎందుకంటే ప్రతిసారి ఇట్లా ప్రతి దానికి గుర్తుపెట్టుకోవాలంటే అవుతుందే కాదు, మన నార్మల్ బేసిక్ ఫార్ములాతోనే రాపట్టాలి దాన్ని. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ నెంబర్ 13 అనేది, when x power of 4 minus 3x cubed plus 2x square minus 5x plus 7 is divisible by x minus 2, the remainder is అని అంటున్నాడు. రిమైండర్ అంటే శేషం కనుక్కోవాలంట. సో మనకి ఈక్వేషన్ చెప్పండి, ఏమి ఇచ్చినాడు, x power of 4, తర్వాత చెప్పండి ఏమి ఇచ్చినాడు, x power of 4 minus 3x cube plus 2x square minus 5x plus 7. దీన్ని ఏముడితోనో భాగారం చేయాలంటున్నారు, x minus 2తోనే భాగారం చేయాలంటున్నారు. రైటా, x minus 2తోనే భాగారం చేస్తే కింద లాస్ట్ రిమైండర్ ఏమొస్తుంది అని క్వశ్చన్. మనం 10వ తరగతిలో చేస్తాం కదా ఇట్లాంటివి. అప్పుడు దీన్ని ఏముడితో చేయాలి, x power of 4 అంటే x క్యూబ్డ్తో చేయాలి కాబట్టి x క్యూబ్డ్తో చేస్తారు మీరు ఫస్ట్ దీన్ని. సో x క్యూబ్డ్ ఇంటూ 2x క్యూబ్డ్ అనేది మళ్ళీ ఎంచుకొని తీసేస్తే మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది, మళ్ళీ చేసుకుంటూ పోతుంటాం. గుర్తొచ్చింది 10వ తరగతిలోనా బహుపదిలో చేస్తాం ఇట్లా రిమైండర్ అన్నట్టు. బట్ నార్మల్గా దీని మనకి నార్మల్ ట్రిక్ రికార్డ్ కూడా చేస్తాం కదా. బట్ ఇక్కడ చెప్పండి మనకి x ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, x ఈక్వల్ టు ఏమొస్తుంది, x minus 2 ఈక్వల్ టు 0 అయితే కినా ఇదే కదా వాడు దీని తర్వాత బాగా. సో x minus 2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 2 అనేది వస్తుంది. సో ఆ 2 అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకి అదే రిమైండర్ వస్తుంది ఇట్లా చేసే బదులు. చెప్పండి మనకి x ఈక్వల్ 2 పెడితే కానీ 2 power of 4 ఏమవుతుంది, 2 power of 4. నెక్స్ట్ 2 క్యూబ్డ్ ఏమవుతుంది 8 మూల, నెక్స్ట్ ప్లస్ మళ్ళీ x స్క్వేర్ అంటే కినా, నెక్స్ట్ 4 2 8, నెక్స్ట్ మైనస్ 5 × 2 తర్వాత ప్లస్ 7. అంతేనా, సింపుల్గా చెప్పండి మనకి ఏమవుతుంది, ఎడని క్యాన్సిల్ వేస్తుంటే క్యాన్సిల్ చేసేసేయండి. 16 × 8 ఎంత 24 కదా, కాబట్టి మనకి ప్లస్ 24 మైనస్ 24 అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో 10 ఇలా నుంచి 7 పోతే కింద 3 పెద్ద కూడా మైనస్, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది -3. సో రిమైండర్ కనుక్కోవాలన్నప్పుడు చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. రైటా, ఇట్లాంటి క్వశ్చన్ ఏమైనా ఇస్తే ట్రై చేయండి సార్. మనకి చెప్పలేము ఇలాంటివి కానిస్టేబుల్ సార్ అడగవచ్చు. కావాలంటే చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 14 కూడా చూడండి ఏమి ఇచ్చినాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు, 15x క్యూబ్డ్ మైనస్ 14x స్క్వేర్ తర్వాత ప్లస్ 4x ప్లస్ 10. దీన్ని అంటే మనం దేంతో డివైడ్ చేయాలని కష్టం అంటే 3x ప్లస్ 2తో డివైడ్ చేయాలంటున్నాడు చూడండిగా. సో మనం ఈక్వల్ టైం రాసుకోవాలి, సింపుల్గా 0 రాసుకుంటే సరిపోతుంది. మనకి 3x ఈక్వల్ టైం అవుతుంది అని కష్టం అంటే అవతలంగా పంపిస్తే 2 -2 అవుతుంది. x ఈక్వల్ టైం అవుతుంది అంటే సింపుల్గా -2/3. సో దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనం. సో చూడండి మనకి 15 ఇంటూ -2 క్యూబ్డ్ అని కష్టం అంటే ఏమొస్తుంది -8/3 క్యూబ్డ్ అని కష్టం అంటే 27. సో రైట్ నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి -14 ఇంటూ x స్క్వేర్ అని కష్టం అంటే 2 2 4 3 9. నెక్స్ట్ చూడండి 4 ఇంటూ మనకి x -2/3 అవుతుంది, తర్వాత ప్లస్ 10. సో క్యాలిక్యులేషన్ చేయడం చాలా సింపుల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇక్కడ కోట్లు పోతే కోట్లు పడిన 3 5 15, తర్వాత 3 9 27. ఇంకేమైనా పోతుందా పోదు కాబట్టి 8 అయితే -40/9. రైట్ నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్కడ పోతుంది చూడండి మనకి 14 56/9. ఇక్కడ ఏమైనా పోతుందా, ఇక్కడ కూడా ఏం పోతుంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అయితే కాబట్టి 4 2 8/3, తర్వాత ప్లస్ 10. ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది కింద 1 ఉంటుంది. సో మనకి ఎల్సిఎం అనేది ఏమైతే చెప్పండి, ఎల్సిఎం ఏమైతే మనకి 9 అవుతుంది కాబట్టి -40 అట్లే రాస్తాం. తర్వాత ఇక్కడ -56 కూడా అట్లే రాస్తాం. ఇక్కడ చూడండి 3 ఉంది కాబట్టి 3 1 3 3 9 కాబట్టి 3 ఎంబల 24 అనేది రాస్తాం. నెక్స్ట్ 10 ఉన్నది కాబట్టి 10 9 90. సో మనకి చెప్పండి ఇక్కడ ఏమైతుంది కష్టం అంటే ఈ 90ని ఈ 50 40 కొట్టేసి 6 అనేది మిగులుతుంది ఇంకా. సో -6 ఒక -24 అనేది ఏమైతే -30/9 -30/9 అంటే కొడితే 3 10 3 3 9 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 10/3 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి మనకు ఆప్షన్స్ ఏమిట్లో ఉండదు లేదా మిస్టేక్ చేసినాం ఏమన్నా, ఏం మిస్టేక్ చేసినాం, ఏమైనా రాంగ్ రాసినారు ఈక్వేషన్ రాంగ్ రాసినాను కదా. ఇది -4x అనేది రాయాలి, ఇక్కడ -4x అవుతుంది, ఇక్కడ ఇది -4x అంట. అప్పుడు మైనస్ అంటే ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా ఇది. సో ప్లస్ అవుతుంది అంటే అప్పుడు మనకి ఏం చేయాలా, ఇది తీసేసి మనకి -6 అనేది ఉంటుంది కదా.
సో 6 తీసేయండి, 6 తీసేసి ఎంత వస్తుంది 18 కదా. సో 18/9 అంటే 9 కార్ల 9 2 18. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది 2. చూడండి ఆప్షన్ 2 అనేది ఆప్షన్లో ఉండాలి. సో ఇక్కడ మైనస్ చూడండి, ఇక్కడ ప్లస్ కాదు. సో అదొకటి చూసుకున్నాడు జాగ్రత్తగా రైట్. సో ఇక్కడ మైనస్, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అనుకోవచ్చు అంటే ప్లస్ అవుతుంది అన్నమాట రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే సేమ్ క్వశ్చన్, ఏం చేంజ్ కాలేదు అసలు. 15 క్వశ్చన్ హోంవర్క్ చేయొచ్చు మీరు. 5x³ + 5x² - 6x = 9 ఈజ్ డివైడెడ్ బై x + 3. ద రిమైండర్ ఈజ్ అని ఇచ్చాడు. సో x + 3తో డివైడ్ చేయాలి. అప్పుడు x = ఏమవుతుందిరా -3 అవుతుంది. x = ఏమవుతుంది -3 అవుతుంది. ఆ -3ని దాంట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ చెప్పండి. 15 క్వశ్చన్ 15 దానికి ఆన్సర్ చెప్పండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. 15 దానికి -63 ఆన్సర్ వచ్చి ఉంటుంది. x = -3 పెట్టుకొని చేయండి. 16 ఏమి ఇచ్చాడంటే x³ + 2x² x³ + 2x² ప్లస్ -ax - b అంతేనా. సో ఈజ్ ఈక్వల్ టు 0 అంట. ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై రైటా x² - 1. ఇది అనేది కంప్లీట్గా x² - 1తో డివిజిబుల్ అవుతుంది. మనం ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం సింపుల్గా 0 అనేది రాయాలి. రాస్తే -1 అవతలం పోతే ఏమవుతుంది +1 అవుతుంది. కాబట్టి x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అనేది. సో ఇప్పుడు ఈ స్క్వేర్ అవతలం పంపితే ఏం చేయాలా x = √1 అవుతుంది. సో ఇప్పుడు x = ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి +or-1 అని చెప్పాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైరెక్ట్ 1 అని చెప్పకూడదు ఖచ్చితంగా, లేదంటే ఈ ఈక్వేషన్లో మనకు ఆన్సర్ రా రైటా. సో ఏంది కనుక అంటే ఇక్కడ చూడండి మీరు 1 పెడతావు. 1 పెట్టిన తర్వాత ఏమొస్తుంది నీకు అక్కడ ఏం వాల్యూ కనుక్కోవాలంటున్నాడు ఫైనల్గా ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత కనుక్కోవాలంటున్నాడు. అర్థమవుతుందా. సో ఫస్ట్ అంటే మనకి ఇక్కడ ఏమనుకొస్తుంది అర్థం అనుకొస్తుంది అంటే మనకి ఇక్కడ దీని నుంచి మనకి ఎన్ని వాల్యూలు వస్తాయి 2 వాల్యూలు వస్తాయి. ఒకటి +1 కావచ్చు, ఇంకోటి -1 కావచ్చు. అప్పుడు ఈక్వేషన్ 1 వస్తుంది, ఈక్వేషన్ 2 వస్తుంది. సో ఆ ఈక్వేషన్ మనం రెండోది సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి +1 అనేది పెట్టి చూడండి. సో 1³ అంటే 1a + 2 1² అంటే కూడా 1 కాబట్టి x² అంటే 1². సో రెండవ కార్ల 2 - a ఇంటూ x అంటే ఏమి ఇచ్చినారు 1 కాబట్టి 1 × a నెక్స్ట్ -b ఈజ్ ఈక్వల్ ఏముంటుంది 0 ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈ రెండు అటు సైడ్ పంపించేసేయండి -a - b. అప్పుడు ఏమవుతుంది మనకి a + b ఈజ్ ఎంత ఉండాలి మనకి ఇక్కడ a + b ఎంత ఉండాలి మనకి ఉండాలి. సో లెట్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ వరకు అర్థమైందే లేదు. ఇది x = 1 తీసుకున్నప్పుడు మనకి a b వాల్యూలు రెండు కలిపి ఎంత రావాలంట. ఒకసారి మనకి ఏం చేయాలంటే అన్ని ఈక్వేషన్స్ ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేయాలి. ఇట్లా చేసిన తర్వాత అంటే a b రెండింటిని కలిపి 3 వచ్చేటివి ఏమన్నా ఉన్నాయని ఆప్షన్స్లో చూడండి. ఫస్ట్ రోజు చూడండి, రెండోది చూడండి, మూడోది చూడండి, నాలుగోది చూడండి. ఆప్షన్స్ ఏ ఆప్షన్ వస్తుంది మనకి ఏ బీలు కలిపితే అర్థమైందే. అంటే ఇక్కడ వరకు తీసుకొచ్చి కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు. బట్ ఇంకా ప్రొసీజర్ అనేది అయిపోయింది, ఆన్సర్ చేసేది కంప్లీట్ అయింది, ఇక్కడ నుంచి అయిపోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకున్నాం ఇక్కడ లెట్ x = మనకి ఇక్కడ ఏమనుకున్నాము +1 అనుకున్నాం. లెట్ ఇప్పుడు ఏమనుకున్నాం x = -1 అనుకోవాలి. సో -1 అనుకుంటే చెప్పండి -1 హోల్ క్యూబ్ చేసి ఏమొస్తుంది -1 తర్వాత +2 × 1² -1² అంటే -2 కాబట్టి 1 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయొచ్చు ఇక్కడ 2 అనేది రాస్తాం. తర్వాత -a x అంటే ఏం పెట్టుకున్నాము ఇక్కడ మనం -1 కాబట్టి -× ఏమవుతుంది ప్లస్ కాబట్టి ఏమొస్తుంది a తర్వాత -b ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి తీసేసి ఎంత అవుతుంది మనకి 1 a1 + 1 బట్ ఇది కూడా అదనంగా పంపిస్తే ఏమవుతుంది కాబట్టి అందుకని a - b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి బట్ ఇది ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ 2 అవుతుంది. సో ఈక్వేషన్ 1 and 2 ప్రకారం చూడండి మనకి అంటే a + b ఈజ్ ఈక్వల్ టు మనకి ఒకటి ఏమొచ్చిందంటే 3 వచ్చింది. అలాగే a - b ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చిందంటే ఒకటి -1 వచ్చింది. సో చూసుకోండి ఇక్కడ తర్వాత అప్పుడు -b + b క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ 2 × అంటే ఇక్కడ 2a కాబట్టి 2a ఇక్కడ ఏమైతే మనకి 2 అవుతాయి కాబట్టి రెండవ కార్ల అంటే మనకి a ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 1 వచ్చింది. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 1 కావాలంటే మనకి b ఈజ్ ఈక్వల్ ఎంత అయితే చెప్పండి ఖచ్చితంగా 2 కాబట్టి ఈ ఆప్షన్ అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 b ఈజ్ ఈక్వల్ టు 2 చూడండి మనకి ఏ ఆప్షన్స్లో ఉన్నాయి ఆప్షన్ సి అంటే కంప్లీట్గా ఆన్సర్ చేసేటప్పుడు అయితే మనకి ఇప్పుడు క్లాస్లో కాబట్టి మేము అయితే చెప్పినాం. సో ఫస్ట్ నువ్వు అక్కడ x వాల్యూ అనేది డైరెక్ట్ ఇక్కడ చూడండి ఇది చేయాల్సిన అవసరం ఉండదు ఎగ్జామ్లో x ఈజ్ ఈక్వల్ టు +or-1 అనేది మీకు చేస్తావు. సో ఫస్ట్ ఒకసారి ఒకటి తీసుకొని చూస్తే కానీ ఇదైనా కానీ వస్తుంది. చూడండి ఇక్కడ a - b చేస్తే -1 రావాలా a - b చేస్తే అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 -2 2 అని రాస్తే కదా పెద్దని వాల్యూ -1 అవుతుంది. సో అట్లా వచ్చేది కూడా చూసుకోవాలి ఒకసారి వెరిఫై చేస్తే కింద ఏదైనా వస్తుందా లేదు చూసుకోవాలా. అర్థమవుతున్నదా అంతేగాని ఇట్లా ప్రతిసారి మొత్తం ఆన్సర్ మొత్తం చేసే ట్రై చేయొద్దండి.
క్వశ్చన్ నెంబర్ 16 ఇది. సేమ్ క్వశ్చన్ నెంబర్ 17 కూడా ఇట్లా ఉంటుంది, మీరు చేయండి ఒకసారి. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే 17వ క్వశ్చన్, px³ + x² + 3x + q అనేది రెండింటితో భాగారం అయింది. ఏది x+2 అండ్ x-2, x+2 ఒకటి, x-2 ఒకటి, రెండింటితో భాగారం. చెప్పండి అప్పుడు x వాల్యూలు ఏమైతే చెప్పండి, ఒకటి -2 అవుతుంది, ఇంకొకటి వచ్చేసి +2 అవుతుంది. ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయాలి మీరు ఇక్కడ దీంట్లో. సో చేయండి, మనకి ఏమొస్తుంది, -2 చేస్తారు, +2 చేస్తారు. ఫస్ట్ 2 చేయండి, ఫస్ట్ +2 చేయండి. చేసి ఏమవుతుంది, 2 4 అంటే ఏమవుతుంది మనకి 8p అంతే కదా, ప్లస్ తర్వాత 4 అంతే కదా, ప్లస్ తర్వాత 2 మూల తర్వాత q = 0. సో మనకి చెప్పండి 8p తర్వాత ప్లస్ q మొత్తం అదనం అయితే -10. సో ఈక్వేషన్ 1 చూడండి, మనకి ఏమైనా 2 కలిపితే కానీ 10 రావాలన్నట్లు కాదు, దీన్ని 8pతో చేస్తే కానీ 10 రావాలా, లేదంటే చేద్దాం. ఇంకోటి -2 కదా, చెప్పండి -2 చేసే కానీ మైనస్ తర్వాత ప్లస్ 4 తర్వాత -3 6 ప్లస్ తర్వాత q = 0. సేమ్ ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి అంటే 8p ప్లస్ q అవతలకు పంపించేసేయండి, రెండోటి ఏమొస్తుంది తీసేసి -2 అంటే ప్లస్ అవతలం పోతే +2 కదా ఇది. సో ఇది ఈక్వేషన్ 2. సో మనకు రాయండి ఒకే దగ్గర 8p తర్వాత ప్లస్ q -10. సో ఈ రెండు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఏమైతే మనకి ఇక్కడ 2q -8, రెండవ కార్ల 2 4 అయింది. సో మనకి q ఏమొచ్చింది -4 వచ్చింది. ఏ ఒకటి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయా, 2 ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి, అప్పుడు q దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, -4 కదా. సో -4 అవతలం పోతే ఏమవుతుంది +4 అవుతుంది. అంటే మనకి -10 నుంచి 4 పోతే ఏమవుతుంది మనకి 8p ఏమవుతుంది, 10 నుంచి తీసేస్తే కింద -6. సో అప్పుడు p ఏమవుతుంది అంటే -6/8 కాబట్టి కొట్లు కొట్టండి, 2 3 6 2 4 8. సో -3/4 అనేది p -3/4, అలాగే q -4 అనేది. అయితే కొంచెం మనకి ఈక్వేషన్ సాల్వింగ్స్ ఉంటాయి, ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నాను ఈ టైప్ ఆఫ్, ఎందుకంటే ఇవి మీకు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈక్వేషన్ సాల్వింగ్ అనేవి. ఇక్కడ ఎన్నోది క్వశ్చన్ నెంబర్ 17 కదా. సేమ్ చూడండి 18వ కూడా చూడండి, ఏమి ఇచ్చినాడంటే ఈజీగా ఇచ్చినాడు 18వ. లెట్ f of x = x³ - 6x² + 11x - 6 అయితే గిన వెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ f of x, రైటా, ఫ్యాక్టర్ కాకుండా ఉండేది ఏది కనుక్కోవాలంటున్నాడు. సో మనం ప్రతి ఆప్షన్ చెక్ చేయాల్సి వస్తుంది, అంటే 4 ఉన్నాయి కాబట్టి 3 చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు, x - 1 అని ఇచ్చాడు. సో x - 1 అయితే గిన x = ఏమవుతుంది +1 అవుతుంది, ఏమవుతుంది +1. సో +1 పెట్టండి ఇక్కడ. x³ అంటే ఏమవుతుంది 1 1 తర్వాత 6x² అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 1 - 6 తర్వాత ఏమి ఇచ్చినాడు మళ్ళీ +11x కాబట్టి +11 అవుతుంది. లాస్ట్కి ఎంత ఇచ్చినాడు రా -6. సో ఇక్కడ చూడండి -6 అయినా. సో -6 అంటేనే ఇప్పుడు చూడండి ఏమైతే మనకి ఇది మొత్తం కలిపితే 12, ఇది కూడా ఏమైతే మనకి -12 కాబట్టి మనకి ఏమొచ్చింది వాల్యూ అనేది 0 ఎక్కువ అవుతుంది. అంటే ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది ఖచ్చితంగా ఫ్యాక్టర్ అవుతుంది. అయితే ఒకటోది ఫ్యాక్టర్ అవుతుంది లేదా అవుతుంది. నెక్స్ట్ చూడండి రెండోది చూడండి, అట్లా x = 2 అనేది పెట్టి చూడండి, x+3 అనేది కాదా చూడండి ఒకసారి. ఏదైనా అంటే రెండోది కూడా చూస్తే కానీ 2 పెట్టి దిగిన 2 2 4 4 8 మైనస్ ఏమి ఇచ్చిందంటే తర్వాత మళ్ళీ 6x² కాబట్టి 2 2 4 అంటే 6 4 24 తర్వాత ప్లస్ ఏమి ఇచ్చాడు 11x 11 అంటే 11 22 22 ఇక్కడ ఏమవుతుంది -6. చెప్పండి మనకి ఏమొస్తుంది, మనకి ఇది 30 మళ్ళీ 30 కాబట్టి ఇది కూడా ఏమైతుంది ఇది = 0, ఇది కూడా ఏమైతే మనకి ఫ్యాక్టర్ అవుతుంది రెండవది కూడా. సో నెక్స్ట్ మూడవది చూడండి ఏమి ఇచ్చినాడు x+3నా. సో x+3 అంటే అవతలం పంపిస్తే ఏమవుతుంది -3 అవుతుంది. ఒకసారి అట్లా చెక్ చేయండి, 4 ఆప్షన్లు చెక్ చేయాలి మీరు, అర్థమైనా. సో అక్కడ ఏదైతే మనకి ≠ 0 వస్తుందో అదేమైతే మనకి ఫ్యాక్టరు కాదన్నమాట, అర్థమైనా. ఏమి ఇచ్చాడు కిలోనా, ఆన్సర్ కిలో ఏమి ఇచ్చినాడు 18 దానికి సీనే ఇచ్చినాడా, మరి చేసి చూడండి ఒకసారి, రైటా. రైట్ చూడండి నెక్స్ట్ మనకి 19వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు రా. సేమ్ మళ్ళీ ఈ మాదిరిగా క్వశ్చన్ ఉంది, మనకి ఏం చేంజ్ కాలేదు క్వశ్చన్ అనేది. ఒకసారి చూడండి మనకి, రైటా. 19వ 18వ ఇప్పుడు చెప్తాం కదా, ఏదిగా 18 అయిపోయింది కదా,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ అనేది 18వ. 19వ ఏం చూడండి, ఏమి ఇచ్చాడు మనకి x+2 అండ్ x-3 రెండు ఇచ్చినాడు మనకి. x+2 అంటే ఇంకోటి వచ్చేసి x-3 అంట. ఈ రెండు ఎటువంటివి ఫ్యాక్టర్స్ అంటే దేనికోసమే x² ప్లస్ k1x ప్లస్ ఏమైతుంది నెక్స్ట్ k2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చినట్టు ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. అది ఫ్యాక్టర్ అని క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే 0నే కావాలా రైట్. అప్పుడు చూడండి మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -2 ఒకటి అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఏమవుతుంది అవతలం పంపిస్తే -3 ఈజ్ ఈక్వల్ అవతలం పంపితే ఏమవుతుంది +3 అవుతుంది. సో మనకు సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ -2 సబ్స్టిట్యూట్ చేయండి. చేసేకి రెండులా 4 మైనస్ అనేది ఎట్లా ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి x ఈజ్ ఈక్వల్ -2 k1 ప్లస్ తర్వాత ఏముండదు k2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు చెప్పండి ఈ రెండు అవతలం పంపించేసాను లేదా 4 అవతలం పంపించేసాను. -2 k1 ప్లస్ k2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -4 ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఇది 1 అవుతుంది రైటా. నెక్స్ట్ ఈక్వేషన్ 2 చూడండి, అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకున్నాను. అప్పుడు 3 × 9 ప్లస్ 9 × k1 తర్వాత ప్లస్ k2 అంతే కదా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 9 k1 ప్లస్ k2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -9 ఏమవుతుంది ఇది ఈక్వేషన్ 2. అర్థమైందే కదా. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 నుంచి మనము k1 అండ్ k2 వాల్యూస్ ఈజీగా కనుక్కోవచ్చు. సో మనకి ఏమనేది చెప్పండి -2 k1 ప్లస్ k2 ఈజ్ ఈక్వల్ టు -4 అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ ఇంకేమి ఇచ్చాడంటే 9 k1 ప్లస్ k2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే -9. మీరు ఏమనుకుంటారు ఇప్పుడు చూడండి మనకి గుర్తులు రెండు ప్లస్లో ఉన్నాయి, బట్ ఇక్కడ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనకి ఏం చేయాలి గుర్తులు చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది రైట్. మనకి అప్పుడు k2 తర్వాత -k2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి మైనస్ ఉన్నప్పుడు రెండు ఏం చేయాలా యాడ్ చేయాలి. కాబట్టి 9 ఒక 2 ఎంత అవుతుంది -11 k1 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఇంకేమైతే చెప్పండి 9 నుంచి 4 పోతే 5 అవుతుంది. సో అప్పుడు k1 ఈజ్ ఈక్వల్ టు -5/11 k1 ఈజ్ ఈక్వల్ టు -5/11 చూడండి మనకి k1 వాల్యూ మనకి ఏమైనా మిస్టేక్ చెప్తారా మీరు k1 అయినా అన్ని k2లో ఏమైనా ఉన్నాయా 3 k1 ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. ఏం మిస్టేక్ చేసినాను నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -2నే కదా మీరు చెప్పింది కరెక్టే కదా, x+2 కదా చెప్పింది అది. x ఈజ్ ఈక్వల్ టు -2 డివైడెడ్ బై లేదు ఏం కనపడట్లేదు x-3. ఏం మిస్టేక్ చేసినాను నేను ఇక్కడ 2 4 9 k1 ఇక్కడ మిస్టేక్ చేయించిన ఇక్కడ 9 కదా అదా ఇది 3ది 3k ఇక్కడ మిస్టేక్ చేయించినారు మీరు అంతేనా రైట్ ఇక్కడ మిస్టేక్ చేసిన ఇక్కడ మీరు 3 కదా రాయాల్సింది. అయితే అప్పుడు చూడండి మనకి ఏమవుతుంది 5 కదా ఇది ఏమవుతుంది 5. కాబట్టి 5/5 అంటే మనకి ఏమవుతుంది ఫైనల్గా ఆన్సరు k1 ఈజ్ ఈక్వల్ టు -1. సో అక్కడ మిస్టేక్ చేసినాం. ఇక్కడ మనకి 3k1 కదా స్క్వేర్ చేసాం రైట్. మనకి ఆప్షన్ ఎన్ని ఇచ్చినట్టు రెండు ఇచ్చినాడు చూడండి k1 అనేది మనకి ఏమి ఇచ్చిన -1 అనేది 2 కనపడుతున్నాయి. అప్పుడు మనకి ఏం చేయాలనుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. k1 అంటే -1 కాబట్టి -* ప్లస్ అవుతుంది రెండవ కార్ల 2. సో ఇక్కడ ఇంకా +2 అవుతున్నాం పోతే ఏమవుతుంది -2. కాబట్టి మనకి అప్పుడు k2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి అంతే కదా ఇక్కడ -4 ఇక్కడ అనేది అవుతున్నాం పోతే -2 అవుతుంది కాబట్టి ఓవరాల్గా -6 అనేది ఆన్సర్ అవుతుంది. అప్పుడు k2 ఈజ్ ఈక్వల్ టు -6 ఆప్షన్లో ఏది అది కూడా 2 ఇచ్చాడు కదా కాబట్టి -1 ఉండాలా -6 ఉండాలి. ఏది ఉండదు ఆప్షన్ బి అనేది ఉండదు రైటా. సో చూడండి మనకి ఇక్కడ నుంచి కొంచెం ఇవన్నీ ఈక్వేషన్ సాల్వ్ చేసేటివి ఉన్నాయి. మళ్ళీ వీటికి షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయి అంటే చెప్తే కదా ఇంకా షార్ట్ కట్ ఇందుకు ముందు రెండో చూసినప్పుడు ఈ ఈక్వేషన్లో 2 కలిపితే కానీ 4 వచ్చేటట్లే చూడాలి. ఈక్వేషన్ సాల్వ్ చేయకూడదు అంటే కానీ ఇప్పుడు 4 వెరిఫికేషన్ 4 ఆప్షన్స్ వెరిఫై చేయాలన్న బదులు నార్మల్గా చేసేది బెటర్, మీరు తొందరగా అయిపోతుంది. ఇది టైం టేకింగ్ క్వశ్చన్ ప్రాసెస్ ఏం కాదు ఇది రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చారంటే p + 1/9 √p + k² అనేది ఇక్కడ k² ఈజ్కుంటే ఏదో ఒక వాల్యూ పెట్టుకుంటే గిన మనకి ఏం కావాలనుకుంటే పర్ఫెక్ట్ స్క్వేరే కావాలి. అంటే k యొక్క వాల్యూ ఏదైనా ఒకటి పెట్టి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అనేది కనుక్కోవాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలనుకుంటే మ్యాక్సిమం చూడండి మనకి ఏదో ఒక ఫార్ములా బేస్ రాసేది ఉంటుంది. అంటే a+b² కానీ a - b² కానీ అర్థమైనా. సో ఆ ఫార్మాట్లో రాసేకి మీరు ట్రై చేయాలి.
సో ఇక్కడ ట్రై చేద్దాం చూడండి. నార్మల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఎందుకు కనుక నేను ఎట్లా అనుకుంటానంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలంటే మనం ఏం రాస్తాం చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది రాస్తాం రైటా. బట్ ఇక్కడ ఏ ప్లేస్లోనే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాడు అనుకుంటే పి అనేది ఏ స్క్వేర్ ప్లస్ పి అని ఉన్నది. అంటే ఒకవేళ అక్కడ పి కాకోకున్నట్ల రూట్ పి ఉన్నది అనుకుంటున్నాను, దాన్ని స్క్వేర్ చేసి ఏమొస్తుంది మనకి పీనే కదా వచ్చేది. అంటే ఏ ఈక్వల్ టు రూట్ పి అనేది మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. అర్థమైందే. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే బీ స్క్వేర్ కనపడుతుంది. బీ స్క్వేర్ అంటే మనకు డైరెక్ట్ ఏమి ఇచ్చినాడంటే కే స్క్వేర్, అంటే బీ ఈక్వల్ టు కే. బీ ఈక్వల్ టు ఏం కనపడుతున్నది మనకి కే అనేది కనపడుతుంది, ఎందుకంటే ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్రకారం మనకి అంటే అట్లా. సో నెక్స్ట్ మనకి ఏం కనపడుతున్నది ఇక్కడ ఫార్ములా అన్న 2ab అనేది ఉన్నది ప్లస్ ఇక్కడ మనకి బట్ ఏమున్నది చెప్పండి 2 ఇంటూ ఏ అంటే ఏముండాలా రూట్ పి ఉండాలా, తర్వాత బి అంటే ఏముండాలా కే అనేది ఉండాలా. అర్థమైనా మనకి ఇది 2ab ఫార్ములా ప్రకారం రాయాలంటే ఒకవేళ రూట్ 2 ఇంటూ రూట్ పి ఇంటూ కే అనేది ఉండాలి. బట్ మనకి అక్కడ ఏముండదు 1/9 ఇంటూ రూట్ పి అనేది ఉండదు. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేయండి, ఇక్కడ దీంట్లో కామన్ కాకోకుండా ఉండేది ఏముండదు చెప్పండి. ఇక్కడ ఇంకేముండదు ఎక్స్ట్రా, ఇక్కడ 2k అనేది ఎక్స్ట్రా ఉండదు, అవతలకి ఏం ఎక్స్ట్రా ఉండదు 1/9 అనేది ఎక్స్ట్రా ఉండదు, అంతే కదా. అప్పుడు ఆ రెండు ఎట్లా ఉండాలి మనకు ఒకదానికి ఒకటి ఈక్వల్ ఉండాలి, అయితేనే మనకు ఇప్పుడు దీన్ని ఈ ఫార్మాట్లో రాయగలం మనం. అర్థమవుతున్నాయనే. సో మనకి ఇప్పుడు మిగిలింది ఇక్కడ ఏ ఈక్వల్ టు రూట్ పి అని రాసుకున్నాం యాక్చువల్, ఎందుకంటే అప్పుడు రూట్కి ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి పి ఏ స్క్వేర్ ఫార్ములాలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ బీ స్క్వేర్ అని అంటే కే స్క్వేర్ కాబట్టి బీ ఈక్వల్ టు కే అనే రూపంలో ఉంది. నెక్స్ట్ 2ab ఫార్మాట్లోకి తీసుకురావాలంటే మనకు నార్మల్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, బట్ ఇక్కడ ఈ రెండింటిలో కామన్ ఉండేది ఏమి రూట్ పి మాత్రమే కామన్ ఉండదు. అంటే ఇక్కడ మిగిలింది ఏమి మనకి ఇక్కడ 2k అనేది ఎక్స్ట్రా ఉండదు. ఇక్కడ మరి ఈ 2k అనేది ఎందుకు ఎక్స్ట్రా ఉండదు అంటే అది ఏముండదు పైన 1/9, కాబట్టి ఆ రెండు ఎట్లా ఉండాలి మనకి ఈక్వల్గానే ఉండాలన్నమాట. అప్పుడు మనకి కే ఈక్వల్ ఏమైతే చెప్పండి మళ్ళీ 1/18. మనకి ప్లస్ ఆర్ మైనస్ అనేది తీసుకుంటారు, ఎందుకు చెప్పండి ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూడండి కావాలంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. 1 ప్లస్ ఆర్ మైనస్ 1/8 ప్లస్ ఆర్ మైనస్ 1/9 ప్లస్ ఆర్ మైనస్ 1/21 ప్లస్ ఆర్ మైనస్ 1/18 అండి. సో ఇక్కడ ఎందుకు చెప్పండి ప్లస్ ఆర్ మైనస్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. నేను ఏమంటానంటే ఇక్కడ ప్రతిసారి ప్లస్ అనేది కాదు కదా మైనస్ కూడా తీసుకొని చేయొచ్చు కదా మనము. నేనేంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాశాను, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా రాసి ఏమొస్తుంది ఇక్కడ -2ab అనేది వస్తుంది కదా. అప్పుడు -2ab అని కృష్ణ మనకి ఇక్కడ ఏమైతే -2k = 1/9 కదా ఇది. అప్పుడు k = మళ్ళీ ఏమవుతుంది -1/18 అనేది అవుతుంది లేదా. ఇప్పుడు నువ్వు ఏమంటున్నానంటే అన్న ఏంటికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకునేవా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా తీసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తున్నప్పుడు. మ్యాక్సిమం స్క్వేర్ అన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ తీసుకోవచ్చు. సో నన్ను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంప్లిమెంటేషన్ చేసిన, ఎందుకంటే మైనస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. లేదంటే ఇక్కడ చూడండి సేమ్ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే కన్నా అక్కడ చూడండి అప్పుడు మనకి ఇక్కడ +18 వచ్చింది. సో అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఇంప్లిమెంటేషన్ చేసే కన్నా a² + b² - 2ab అనేది ఫార్ములా. సేమ్ ఇప్పుడు దాంతో కంపారిజన్ చేయలేమని p ప్లస్ ఇట 1/9 రైట్ ఏది రూట్ p ప్లస్ k² అని కష్టం, దీంతో మనం కంపారిజన్ చేయాలి. సో a² అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది అనుకుంటే రూట్ p అని అనుకుంటామే అప్పుడు, ఎందుకంటే మనకి ఇది వస్తుంది. ఒకవేళ b కూడా మనకి k అని అనుకున్నాను. మళ్ళీ మిగిలింది మనకి ఇక్కడ ఏముండదు అనుకుంటే 2ab ఉండదు, బట్ ఇక్కడ ఏముండదు మనకి ఇది. సో చూసే ఇక్కడ ఇది -2 ఇంటూ a అంటే ఏముండదు మనకి రూట్ p, b అంటే ఏముండదు k, బట్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉండేది ఏముండదు -2k అనేది ఎక్స్ట్రా ఉండదు, బట్ ఆడ ఎక్స్ట్రా ఏముండదు 1/9 అనేది ఉండదు. అప్పుడు మనకి k = ఏమవుతుంది 1/18 మైనస్, అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది ఇంకొకసారి ఇక్కడ వచ్చింది ఏమైంది మైనస్, కాబట్టి మనకి k = ఏం కావచ్చు +or-1/18 అనేది అవుతుంది అనమాట. ఇక్కడ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇది కూడా ఇవ్వాలి, ఇదన్నీ తీసుకోవచ్చు ఇట్లా కానీ తీసుకోవచ్చు. అందుకోసమే +or- అనేది వస్తుంది. ఆల్రెడీ మనకి 1/18 అనేది ఆప్షన్లో ఒకటే కనపడుతుంది కాబట్టి ప్లస్ మైనస్ ఎన్ని మ్యాక్సిమం +or- అన్నిటికి ఇస్తారు కాబట్టి ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు రైట్. సో మనకి చూడండి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉండదు దీంట్లోన. సో నార్మల్ ఏమవుతుందంటే ఒక ఇట్లా ఈక్వేషన్ ఇస్తాడు 11x² + 19x + 8 = 0 అనేది. దీని యొక్క ఈ ఈక్వేషన్ యొక్క స్వభావం అడుగుతాడు మనకి రైటా. సో చూడండి ఫస్ట్ మనం నార్మల్గా దీనికి కారణాంకాలు కనుక్కుందామండి. కారణాంకాలు కనుక్కున్నారంటే ఏం చేయాలి 11 ఎంబల 88, అంటే అప్పుడు ఏం చేయాలి అంటే 11x² ప్లస్ రైట్ 11x ప్లస్ 8x. చూడండి 11కి 8 కలిపితే ఎంత వచ్చింది మళ్ళీ 19, కాబట్టి ప్లస్ ఎంత ఉండదు ఇక్కడ 8 = 0. సో మనకి రెండవట్లో ఏం కామన్ ఉండదు 11x కామన్ ఉండదు కాబట్టి 11x కామన్ తీసుకున్న x ప్లస్ ఇక్కడ ఏం మిగిలినది కాబట్టి 1 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా x + 1 అనేది రాసి ఇక్కడ ఇంకేం మిగిలి ఉంటుంది +8 రాసినప్పుడు, అంటే x + 1 మూడు వచ్చేసి ఏమొచ్చిందంటే 11x + 8 = 0 అనేది వచ్చింది.
అంటే ఒకసారి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ -1 అవుతుంది, ఇంకొకసారి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది -8/11 అవుతుంది. అర్థమైందే? సో ఇక్కడ వరకు చూద్దాం. ఒక కారణాంకాలు కనుక్కుంటే ఇది లేదు. ఇప్పుడు నార్మల్గా ఈ సూత్రం ప్రకారం చేయాలని అంటే ఇప్పుడు దీన్ని ax² + bx + c = 0. సో దీని ప్రకారం ఆలోచన చేసి a = ఎంత ఉంటుంది ఇక్కడ 11 ఉంటుంది. బట్ మనకి ఇక్కడ చూడండి b² అంటే b ప్లస్ ఏముంటుంది మనకి 19 ఉంటుంది. సో 19² అంటే మనకి ఏమవుతుంది 361. సో -4 ఇంటూ a అంటే ఎంత ఉన్నది 11, నెక్స్ట్ c అంటే ఎంత ఉన్నది 8, ఎంత ఉన్నది 8. సో మీరు అప్పుడు చేయండి ఏమొస్తుంది మొత్తానికి 361 మైనస్ 11 44. సో 44 8 32, మళ్ళీ 8 32 ఒక 3 ఏమవుతుంది 352. అంటే మనకి ఎంత ఉన్నది డిఫరెన్స్ అనేది ఇక్కడ 9 కదా, అంతే కదా. మనకి డిఫరెన్స్ ఎంత ఉన్నది ఇప్పుడు ఇది <0 0 ఈక్వల్ టు 0 0 అంటే <0 అని కష్టంటే చూడండి మనకి ఏమి ఇచ్చాడు 2 విభిన్న వాస్తవాలు. <0 వస్తే మనకి ఏం చేయాలా 2 విభిన్న వాస్తవాలు లేదా 2 డిస్టింక్ట్స్ రియల్ రూట్స్ అని కష్టం వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చినాయి చెప్పండి మనకి 2 విభిన్న వాస్తవాలు 2 డిస్టింక్ట్స్ ఆర్ రియల్ రూట్స్, 2 ఇమాజినరీ రూట్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. దీని ప్రకారం ఇమాజినరీ రూట్స్ వల్ల వచ్చిండేది δ = <0 కదా మనకు వచ్చిండేది. ఫస్ట్ అది రాదు, దీని ప్రకారం అయితే రాకూడదు. ఏమైనా మిస్టేక్ చేస్తామే b² b వాల్యూ 19 ఇచ్చింది ఇక్కడ 19 అనుకుంటాను కదా 19 కదా ఇది. లేదు అది వేరే, ఇక్కడ 4ac b² - 4ac ఏ అంటే అవురా ఏ అంటే ఇక్కడ మనకి 9 వేసినాను కదా 11 కదా, ఏ అంటే 11, c అంటే 8, 11 నెంబర్ 88 అంటే 11 4 4 8 32 352 ఏం మిస్టేక్ చేసినాం మనం బై కరెక్ట్గా ఇది ఏమైనా మిస్టేక్ చేసినాం మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కరెక్టే మనం చేసింది బై రైట్. చూడండి ఇక్కడ ఏం మిస్టేక్ చేసినామంటే కరెక్టే మనం చేసింది. మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే <9 వచ్చింది కాబట్టి 2 విభిన్న వాస్తవాలు అనుకంటే 2 డిస్టింక్ట్స్ అనేవి వచ్చినాయి. బట్ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ అది లేదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నార్మల్ చదువుతాను వినండి, మీకు పీడిఎఫ్లో ఏం క్వశ్చన్ లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని ఇచ్చారు కదా. సో ఈ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కున్న తర్వాత మనకి రూట్స్ అయితే కదా వీటికి ఏం కనుక్కున్నారంటే మనకి అంటే ఆప్షన్స్ ప్రకారం మనకి ఇంకా ఆప్షన్స్లో డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి లేదు. రెండిట్లో ఇచ్చిన ఆప్షన్ ఇది 2 విభిన్న వాస్తవాలు అనేటివి 2 ఆప్షన్లో ఉన్నాయి ఇచ్చి మళ్ళీ దాంతోపాటు ఇంకేమి ఇచ్చినాడంటే 2 పాజిటివ్గా ఉంటాయి లేదంటే 2 నెగిటివ్గా ఉంటాయి అని క్వశ్చన్ ఇచ్చినాడు. 2 పాజిటివ్గా ఉంటాయి లేదా 2 నెగిటివ్గా ఉంటాయి. సో మనకు డైరెక్ట్గా ఈ 3 అవుట్లో ఏదో ఒకటి మాత్రమే చెప్తావు. అవి పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్గా ఉంటాయి అంటే నువ్వు ఎట్లా చెప్తావు చెప్పడానికి వస్తుందనే. సో అట్లా ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఇక్కడ ఈ వాల్యూలు కనుక్కోవాలి. ఈ వాల్యూలు కనుక్కున్న తర్వాత మీరు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా కనుక్కున్న ఒకటి కనుక్కోలేకపోయినా ఒకటి వీటిని అర్థమవుతున్నాయినా ఇవి కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇవి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి నెగిటివ్ వచ్చినా కానీ మనకి ఏమైపోతాయి రూట్స్ అనేటివి నెగిటివ్. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడంటే బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ అండ్ రియల్. రియల్ అంటే ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది కదా ఇక్కడ రాసిన ఇక్కడ రియల్ బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ అండ్ రియల్. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు 1 రిపీటెడ్ రియల్ రూట్. బట్ రిపీటెడ్ అంటే ఒకటే దానికి 2 ఉంటాయి. అంటే x కూడా 2 ఉండాలి ఇంకోటి కూడా 2 ఉండాలి అంటే సేమ్ ఉండేటివి. ఇంకోటి వచ్చేసి 2 డిస్టింక్ట్స్ అండ్ ఇమాజినరీ రూట్స్ అని కష్టం అంటున్నారు. అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అర్థమైనా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇది 0 కంటే తక్కువ రావాలంటే ఈ వాల్యూ కావాలి ఇది నెగిటివ్ వాల్యూ కావాలి అయితేనే మనకి ఇమాజినరీ రూట్స్. బట్ ఆప్షన్స్లో చూడండి 2 ఇవే ఇచ్చాడుగా బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ అండ్ రియల్ బోత్ రూట్స్ ఆర్ నెగిటివ్ అండ్ రియల్. ఏది కరెక్ట్ అన్నా అని బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ అండ్ రియల్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి దీనికి కారణాంకాలు కనుక్కునేది కూడా రావాలి నీకు. ఈ ఆప్షన్లో ఇది ఒక్కటే ఇవ్వలేదు వాడు అందుకోసమే ఆప్షన్స్లో 2 చేయాల్సి వస్తుంది మనకి. సో మనకి ఇది కూడా చేయాలి అంటే 2 విభిన్న వాస్తవాలు మరియు 2 అనేవి ఎట్లున్నాయి నెగిటివ్గానే ఉన్నాయి అనమాట. ఎట్లున్నాయి నెగిటివ్ ఉన్నాయి. ఆన్సర్ ఏమైతుందంటే
బోత్ రూట్స్ ఆర్ రియల్ అంటే ఇదే బోత్ రూట్స్ ఆర్ రియల్ అండ్ నెగిటివ్ రూట్స్ రెండు ఎట్లున్నాయి మనకి నెగిటివ్ రూట్స్ ఒకటే నెగిటివ్ వచ్చినా కానీ నెగిటివ్ అనే పెట్టాల్సి వస్తుంది మీరు ఎందుకంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కునేటప్పుడు మనకి ఏమైపోతుంది అవి నెగిటివ్గానే అయిపోతుంది కాబట్టి ఒకటి నెగిటివ్ వచ్చినా నెగిటివ్ రెండు పాజిటివ్ వస్తేనే పాజిటివ్ రైట్ సో ఇది ఒకటి చిన్న లాస్ట్ కాన్సెప్ట్ మనకి క్వశ్చన్ ఏం లేదు దీనిపైన సో కాకపోతే ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడిగితే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క స్వభావం ఏమి అంటే రెండు విభిన్న వాస్తవాలు ఉంటాయినా లేదంటే ఒకటి పునరావృతమైన అంటే రిపీటెడ్ రూట్ ఏమైనా ఉండదు లేదంటే రెండు విభిన్న ఊహాత్మక అంటే దీనికి తెలుసు కదా దీని ప్రకారం ఇది ఒకవేళ గ్రేటర్ దెన్ 0 వచ్చిందా ఈక్వల్ టు 0 వచ్చిందా లెస్ దెన్ 0 వచ్చిందా సో దీన్ని బట్టి చేసి అవి ఏ రకానికి చెందినవి అనేది చెప్పాలా లేదు అవి పాజిటివ్ ధనాత్మక అంటే మళ్ళీ ఏం చేయాలి వాటికి కారణాంకాలు కనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట రైటా సో ఇది కూడా చిన్న కాన్సెప్ట్ దీంట్లోనే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో గుర్తుపెట్టుకోండి